ఎస్. ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంత్రం. గత 28 సంవత్సరాలుగా నిర్విరామంగా, నిస్వార్థంగా కృషి చేస్తూ మనందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన డాక్టర్ గంపా నాగేశ్వరరావు సార్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనం. అలాగే ఈరోజు విజయవాడ టీం నుంచి వచ్చిన ప్రదీప్ సార్‌కి గాని, విజయవాడ టీం ఎన్‌విపి గారికి, ఆర్‌పి గారికి అలాగే మెంటార్స్ అందరికీ, హైదరాబాద్ టీము ఇన్‌చార్జ్ సంతోష్ గారికి, అలాగే మెంటార్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. శుభ సాయంత్రం. అలాగే ఈరోజు కంటెంట్ ప్రిపరేషన్ అనే ఒక అద్భుతమైన టాపిక్ తోటి మన ముందుకు వచ్చిన రాముగూడ సార్‌కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. శుభ సాయంత్రం. మరి మేమందరం నేర్పించడానికి, సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం. మరి మీ అందరూ కూడా కావాలి కదా! సో, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవాలన్న సంకల్ప బలంతోని ఇంపాక్ట్ కుటుంబంలోకి అడుగుపెట్టిన విజయవాడ టీం, హైదరాబాద్ టీం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. శుభ సాయంత్రం. మరి ఆలస్యం చేయకుండా మన ఆనవాయితీ ప్రకారం ఒక అద్భుతమైన కొటేషన్ తోటి మన సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సో, స్వామి వివేకానంద గారంటారు, "కెరటం నాకు ఆదర్శం. కెరటం నాకు ఆదర్శం. పడినందుకు కాదు, పడినా లేచినందుకు." సో, మనం గూడా చాలా జీవితంలో పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. సో, పడిపోయిన దగ్గరే ఆగకుండా మనం ఎప్పుడైతే లేసి పరిగెడతామో అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. మనం ఉన్న గోల్‌ని గూడా చేరుకోగలుగుతాం. సో, ఈరోజు కొటేషన్ అలాగే స్పీకర్ ఇంట్రడక్షన్ చేయాల్సిందిగా విజయవాడ టీం వాళ్ళని. సార్ ఎవరు సార్? ఎస్ సార్. థ్యాంక్ యూ మ్యామ్ మమత గారు. అండ్ ఇవాళ స్పీకర్ గారిని ఇన్వైట్ చేస్తుందిగా మా 3 బ్యాచ్ నుంచి జయభారతి గారిని వెల్కమ్ చేస్తాం. జయభారతి మ్యామ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మన లక్ష్యాలు సాధించడానికి మంచి కంటెంట్ తయారు చేసుకుంటే అది అస్త్రంలా పనిచేస్తుంది. అటువంటి ఇంపార్టెంట్ టాపిక్ కంటెంట్ ప్రిపరేషన్. దాని గురించి చెప్పడానికి ఇవాళ డాక్టర్ రాముగూడ గారు వచ్చారు. సార్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి పిహెచ్డి కెమిస్ట్రీ, ప్రొఫెషన్ అసోసియేట్ సైంటిస్ట్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ 15 years, motivational speaker and trainer, 54th TTTWS trainer, NLP master practitioner, worked as mentor, coordinator, in charge for EPS and TTTWS, regional president for Region 3. Expertise, content preparation, leadership, human relations and Kaizens. Social service, founder for Toli Adugu Foundation in 2018 with SSC Friends. It works for the development of science education in government school. Welcome, sir. The digital dias is yours. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ ఇంట్రో. ముందుగా ఇంత గొప్ప ప్లాట్ఫామ్ని మనందరికీ అందించి మనందరినీ ఇక్కడ కలిసేలా చేసినటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా 235 బ్యాచ్ అండ్ 220 బ్యాచ్ ఇన్ఛార్జెస్ ప్రదీప్ గారు అండ్ సంతోష్ గారు నేషనల్ డైరెక్టర్, అండ్ మమత గారు అండ్ మిగతా మెంటర్స్ అండ్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో ఆశతో మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలని ఈ సెషన్లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా శుభ సాయంత్రం అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వీడియోస్ ఆన్ చేసుకోవాలి దయచేసి ప్లీజ్. మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే మీకు వండర్ఫుల్ సెషన్ ఇస్తాను. మీరు ఎప్పుడు వినడానికి కంటెంట్ నేను మీకు అందించడానికి నేను రెడీగా ఉన్నాను. ప్లీజ్ అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఎస్, ఇప్పటి వరకు మీరు అరౌండ్ ఒక 4 to 5 సెషన్స్ విని ఉంటారు. ఆర్ట్ ఆఫ్ ఆన్ లెర్నింగ్, జూమ్ని ఎలా యూజ్ చేయాలి, అదేవిధంగా స్టేజ్ ఫ్రైట్ని ఎలా పోగొట్టుకోవాలి, బాడీ లాంగ్వేజ్ అంటే ఎలా ఉంటుంది, ఎలా వాడాలి, ఇవన్నీ మీరు తెలిసే ఉంటుంది, అవునా? ఈరోజు సెషన్ ఏంటి ఒక్కసారి ఎవరైనా చాట్ బాక్స్ యూజ్ చేస్తారా? ఈరోజు సెషన్ గురించి ఎస్, చాట్ బాక్స్ యూజ్ చేసి సెషన్ ఏంటి ఒకసారి టైప్ చేయండి. అంటే మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారో చూద్దాం. 47 మెంబర్స్ ఉన్నారు. మెంటర్స్ని తీసేస్తే అరౌండ్ మీరు ఒక 40 మెంబర్స్ అని ఉంటారు. 35 to 40 మెంబర్స్ ఉంటారు. వెరీ గుడ్ అండి. సతీష్ రెడ్డి గారు, ఇంకా ఎస్ రామచందర్ గారు, ఇద్దరే ఉన్నారా? టైప్ చేయలేరా? అంత యాక్టివ్గా టైప్ చేయలేరా? ఎస్, వెరీ గుడ్ అండి. సాయిరామ్ గారు, ఎస్ ఎస్ ఎస్. సతీష్ సాహితీ గారు, ఎస్. పరమేశ్వర్ గారు, కంటెంట్ ఈజ్ కింగ్, కంటెంట్ క్రియేషన్, కంటెంట్ ప్రిపరేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్, ఒక క్వశ్చన్ అండి, నాకు ఒక సెంటెన్స్లో మీకు నాకు ఆన్సర్ కావాలి, ఓకేనా? ఒకటే సెంటెన్స్లో చెప్పాలి. అంటే క్వశ్చన్ నేను వినండి, నేను అడుగుతున్నాను, ఆన్సర్ జస్ట్ 1 సెంటెన్స్లో చెప్పాలి, ఓకే? కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటి? ఎవరైనా మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. ఎవరైనా మీకు తెలిసినటువంటి ఒక ఆన్సర్ చెప్పండి. కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటి? ఎస్, ఎవరు చెప్తారు?
ఎస్, వాళ్ళకి అన్మ్యూట్ చేయండి అండి. వాణి గారు టాపిక్ అంటున్నారు, రమేష్ గారు వెరీ గుడ్ అండి. ఎస్, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. మేకింగ్ వర్డ్స్ టు ప్రజెంటేషన్, రామచంద్ర గారు నైస్ అండి, వెరీ గుడ్. ఇంకా ప్లీజ్ మెంటర్స్ అన్మ్యూట్ చేయాలి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. కంటెంట్ ప్రిపరేషన్ మీన్స్ మనం ఏదైతే సిచ్యువేషన్ కి మాట్లాడుతున్నామో ఆ టాపిక్ కి రిలేటెడ్ గా మనం ప్రిపేర్ అవ్వడాన్ని కంటెంట్ ప్రిపరేషన్ అంటాం. ఎస్, ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ టాపిక్ రిలేటెడ్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి కంటెంట్ ప్రిపరేషన్ అంటున్నారు. వెరీ గుడ్ అండి, వెరీ వెరీ గుడ్. ఎస్, సురేష్ గారు మీరేం? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ కంటెంట్ ప్రిపరేషన్ అంటే మనము స్టేజ్ పైన ఉండి చెప్పడానికి, అంటే అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ కి కావాల్సిన మెటీరియల్ ను మనం ప్రిపేర్ చేసుకునే విధానాన్ని కంటెంట్ ప్రిపరేషన్ అంటాం. ఎస్, మనం స్టేజ్ పైన మాట్లాడడం కోసం ప్రిపేర్ చేసుకునే మెటీరియల్ కంటెంట్ ప్రిపరేషన్ అంటారు. ఎస్, జయభారతి గారు. సార్ కంటెంట్ ప్రిపరేషన్ అయితే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని అర్థవంతంగా ఎదుటి వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళకు అది ఉపయోగపడుతుందా లేదా అని చక్కటి ఎగ్జాంపుల్స్ తో వాళ్ళకు చేరువయ్యే విధంగా చెప్పగలగడాన్ని కంటెంట్ ప్రిపరేషన్ అంటారు. మనం ఏం చెప్పాలనుకున్నామో దాన్ని అర్థవంతంగా ఒక మంచి ఎగ్జాంపుల్స్ తో చెప్పడాన్ని మీరు కంటెంట్ ప్రిపరేషన్ అంటారు. ఎస్, మొమెంటమ్ మేకర్స్, మీ గ్రూప్ పేరా అది, మీ పేరా? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ మైసెల్ఫ్ శ్రీరామ్. సో మన కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే సార్, ఏదైనా మనం ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా సార్, దాన్ని మనం మైండ్ లో ఎక్కించుకోవాలి. ఇంకోటి ఏంటంటే స్క్రిప్ట్ రాసుకోకుండా చెప్పేదాన్ని కంటెంట్ ప్రిపరేషన్ అని అంటారు సార్. స్క్రిప్ట్ రాసుకోకుండా చెప్పేదాన్ని కంటెంట్ ప్రిపరేషన్ అంటారు. Yes, sir. ఆన్సర్ వెరీ గుడ్. ఎస్, మంగ గారు లాస్ట్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే evening. ఆల్సో. అండ్ Happy కంటెంట్ friendship. ప్రిపరేషన్ అంటే నేనేమనుకుంటున్నానంటే మనం చెప్పాలనుకున్న విషయాన్ని అవతల వాళ్ళు బిలీవ్ చేయాలంటే అది ఫ్యాక్ట్స్ తో అయినా అయి ఉండాలి, ప్రూవెన్ అయినా అయి ఉండాలి, అండ్ సైంటిఫిక్ దాని బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ విధంగా అయి ఉండే విషయాన్ని మనం కంటెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి. మనం ఏదైతే ఏం చెప్పాలనుకున్నామో అది ప్రూవెన్ అయి ఉండాలి, లేదా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి. వాటిని ఒక స్ట్రక్చర్డ్ మేనర్ లో మనం రాసి ప్రజెంట్ చేయడానికి కంటెంట్ ప్రిపరేషన్ అంటారు. సో మీకు అందరికీ తెలుసు కంటెంట్ ప్రిపరేషన్ అంటే, ఇంకా నేను చెప్పాల్సిన గొప్ప విషయాలు ఏమి లేవు. కానీ జస్ట్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అసలు కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే విషయం మీద. ఓకేనా, అందరూ రెడీనా? ఎస్ ఎస్, సునీల్ గారు కంటెంట్ ఎక్కడ అవసరం అండి? మీరు వీడియో ఆన్ చేసుకుంటేనే నేను మాట్లాడతాను, వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళతోనే నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను వీడియో ఆన్ చేసుకొని మీకోసం టైం ఇచ్చినప్పుడు మీరు వీడియో ఆఫ్ చేసుకున్న క్వశ్చన్స్ అడిగితే నేను చెప్పనండి, ఆన్సర్ చేస్తానని చెప్పాను. ఓకేనా? ఎస్, కంటెంట్ ఎక్కడ అవసరం, మళ్ళీ వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకే ఛాన్స్. కంటెంట్ అనేది ఎక్కడ అవసరం? వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి తెలియదా? మనం మాట్లాడలేరా? ఎక్కడైతే ప్రెజెంటేషన్ చేస్తున్నామో ఆ ప్లేస్ లో లైక్ ఎనీ వర్క్ షాప్స్ కావచ్చు, యా, స్టేజ్ ఆన్ స్టేజ్ కావచ్చు, ఆన్ స్టేజ్ Yeah. కావచ్చు, వర్క్ షాప్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఎక్కడైనా ఏదైనా మీటింగ్స్ లో కావచ్చు. ఓకేనా? ఒక కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఒక్క మీటింగ్స్ లోనే కాదు, పబ్లిక్ స్పీకింగ్ కోర్సులోనే కాదు, ఎక్కడైనా అవసరమే. ఎనీ సిచ్యువేషన్. వెరీ గుడ్ అండి. ఎవరు? భవానీ గారు. ఎన్ని సిచ్యువేషన్లో మనకు కంటెంట్ అనేది అవసరం. ఎందుకు అవసరం అంటే మనం మాట్లాడే మాటలు ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు మనం ప్రాపర్గా మనం ఎదుటి వారిని కమ్యూనికేట్ చేయగలుగుతాం. అప్పుడే అది మన మీద ఎఫెక్ట్ చూపిస్తాం, వర్క్ అవుతుందా లేదా అనే విషయం కూడా మన మాటల బట్టే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మన కంటెంట్ ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? అర్థవంతంగా, పర్ఫెక్ట్గా, ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో ఉండాలి. ఎక్కడైనా అది ఆఫీస్లో మీటింగ్లోనే కావచ్చు, పబ్లిక్ స్పీకింగ్లోనే కావచ్చు, ఎదురు మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. ఓకే, కంటెంట్ ఎక్కడ అవసరమో తెలిసింది, ఇంకా కంటెంట్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు దాని వాల్యూ ఏంటి, అది ఎక్కడెక్కడ ఉంటుంది, మనం కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసు. కొన్ని మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది అంటే, కొన్ని మీకు చూపిస్తాను. ఆ మాటలు వింటుంటే మనకు అనిపిస్తుంది, అరే ఇంత బాగుంటాయా, మనం మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా అని ఆలోచించేలా ఉంటాయి. అటువంటి కొన్ని మాటలు మీకు చూపిస్తాను, చూడండి. స్క్రీన్ ప్లే అవుతుందండి? కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ సార్, ఎస్ సార్. అవును సార్, అవుతుంది సార్. ధర్మరాజు జోదంలో ఓడాడు కాబట్టి జోదం చెడు కాదు. మనకి నచ్చని దుర్యోధనుడు గెలిచాడు కాబట్టి చెడు. పాండవులు గెలిచారు కాబట్టి యుద్ధం మంచి కాదు. మనకి నచ్చని కౌరవులు ఓడారు కాబట్టి మంచి. మంచి చెడు అనేవి నిజాలు కావు, నమ్మకాలు. ఆ నమ్మకాల్ని కాపాడుకోవడానికే మనుషులు ఒకరి మీద ఒకళ్ళు మాటలతో, ఆలోచనలతో, ఆయుధాలతో అటాక్ చేసుకుంటూ ఉంటారు. కానీ తను గాఢంగా నమ్మిన ఏదో ఒక నమ్మకం అనేది లేకపోతే ఏ మనిషి బతకలేడు, ముందుకు సాగలేడు. Education is more important than designation.
sincerity is more important than seniority, values are more important than valuable, mindset is more important than the mark, efforts are more important than the result, loyalty is more important than royalty, and finally, proper work is more important than the paperwork. Thank you. ఎస్ ఇది చూడండి, ఆ వర్డ్స్ వింటుంటే మనం రెండు సందర్భాల్లో ఒక దగ్గర కొత్తగా ఆలోచించాం. అంటే ఆల్రెడీ జరిగిపోయిన ఒక సందర్భాన్ని మనం ఇంకొక కోణంలో చూడగలిగాం. రెండోది, మన లైఫ్లో లీడ్ చేయాలి, సక్సెస్ఫుల్గా ఎదగాలి అంటే ఎంత అద్భుతమైన మాటలో చూడండి. అందుకే వాటిని మంత్రాలు అంటారు. మీరు మాట్లాడగలిగితే ఎదుటివారిని ఆలోచింప చేయగలుగుతారు. ఎదుటివారిని మీరు ఆలోచింప చేయగలిగితే వారి జీవితాన్ని మార్చగలుగుతారు. అటువంటి మాటలు మీరు మాట్లాడగలగాలి. వాటినే మంత్రాలు అంటారు. మీ మాటలు మంత్రాలు అవ్వాలంటే ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ చేసుకుంటే యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్గా మీరు రాణించగలుగుతారు. అసలు కంటెంట్ ప్రిపరేషన్లో ఏమేం రోల్స్ ప్లే చేస్తాయి అంటే, కంటెంట్ అంటే ఎక్కడో దొరుకుతుంది, మనం ఎక్కడైనా తీసుకొని మాట్లాడేయచ్చు అనుకుంటే సరిపోతుందా? గూగుల్లోనో లేకపోతే ఇంకెక్కడో తీసుకొని మనం మాట్లాడితే సరిపోతుందా? లేకపోతే ఎక్కడో పీపీటీ దొరికితే తీసుకొని మాట్లాడితే సరిపోతుందా అంటే సరిపోదు. అది ఎక్కడి నుంచో కాదు, నీ దగ్గర నుంచి రావాలంటాను. నువ్వు మాట్లాడే మాటలో ఏం కావాలి మీకంటే, ఒక ఎమోషన్ ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి, ఒక ప్రామిస్ నువ్వు క్రియేట్ చేయగలగాలి. అందుకంటే కెమిస్ట్రీ ఆఫ్ ది కంటెంట్. ఒక సినిమా ఏదైనా ఒక సిచ్యువేషన్ పండిందంటే అక్కడ రీజన్ ఏంటంటే ఫస్ట్ రైటర్ ఇంపార్టెంట్. రైటర్ అద్భుతంగా రాయగలుగుతాడు కాబట్టే వాళ్ళు దాన్ని రోల్ ప్లే చేసి మనకు చూపించగలుగుతారు. అది అద్భుతంగా ఆడియన్స్కి నచ్చుతుంది. అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ కంటెంట్ రైటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం కంటెంట్ రాయాల్సినప్పుడు అసలు ఏం రోల్ ప్లే చేస్తాయి, ఏ కెమిస్ట్రీ రోల్ ప్లే చేస్తుంది, అక్కడ ఏమేమి మనం యాడ్ చేయాలి, ఏం మిక్స్ చేస్తే బెస్ట్ కంటెంట్ వస్తుంది అనే విషయాన్ని ఈరోజు మీకు చెప్పడానికి వచ్చాను. కంటెంట్ అంటే ఎక్కడో లేదు, పుస్తకాల్లోనో లేకపోతే యూట్యూబ్లోనో గూగుల్లోనో లేదు, నీ దగ్గరే ఉంది కంటెంట్ అని చెప్పడం ఈరోజు సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ మీరు ఒక మంచి బిర్యానీ తయారు చేయాలంటే వాటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఎంత వాడాలి, ఎంత వాడితే అంత బెస్ట్ టేస్ట్ వస్తుందనే విషయాన్ని మనకు తెలిసినట్లే కంటెంట్ ప్రిపరేషన్లో ఏ సందర్భానికి తగ్గట్టు ఎంత ఎమోషన్ వాడాలి, ఎంత ప్రామిస్ ఉండాలి, ఎంత లాజిక్గా మీరు మాట్లాడగలగనే విషయాలు మీకు తెలిసి ఉండాలి. అది తెలిసినప్పుడు మీరు అద్భుతమైనటువంటి కంటెంట్ మీరు రాయగలుగుతారు. మరి ఎలా రాయాలి, అసలు కంటెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎక్కడ కంటెంట్ని బాగా వాడతారు అంటే బేసిక్గా పబ్లిక్ స్పీకింగ్లో వాడతారు. అంటే ఇప్పుడు మనం అదే కోర్సులో ఉన్నాం కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో దేన్నైనా మనం కమ్యూనికేట్ చేయాలంటే మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈజీగా పబ్లిక్కి రీచ్ అయిపోతుంది, సోషల్ మీడియా కావచ్చు, త్రూ ఏదైనా కావచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి పబ్లిక్ స్పీకింగ్. ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి, సింపుల్ డెఫినేషన్ మనకు తెలుసు. Public speaking is an act of performing a speech to the live audience, either small or large group of peoples, in a structured manner in order to inform, motivate, inspire, entertain or persuade. ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్స్ను ఉద్దేశించి, చిన్న లేదా పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్స్ను ఉద్దేశించి మీరు లైవ్గా మాట్లాడడాన్నే పబ్లిక్ స్పీకింగ్ అనొచ్చు. అది ఎలా మాట్లాడాలంటే ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో ఉండాలి. అండ్ దాంట్ నుంచి వారికి ఏమొస్తుందంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మోటివేట్ చేస్తాం, ఇన్స్పైర్ చేస్తాం, ఎంటర్టైన్ చేస్తాం, ఏదో ఒకటి ఇందులో జరుగుతుందన్నమాట. కానీ సినిమాల్లో కూడా జరిగేది ఇదే. ఒక కంటెంట్ రాస్తారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు, 24 ఫ్రేమ్స్ వర్క్ చేస్తాయి, కొన్ని నెలల పాటు ఎంతోమంది కష్టపడితే అక్కడ వచ్చేది కూడా ఒక ఇన్ఫర్మేషన్, ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్, ఒక ఎంటర్టైన్మెంటే వస్తుంది. అవన్నీ కూడా ఒక స్పీకర్ ఆన్ స్టేజ్ 1 అవర్లో పండించగలగాలి, 24 అవర్స్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వన్ మ్యాన్ షో. పబ్లిక్ స్పీకింగ్ ఏమంటారంటే వన్ మ్యాన్ షో అంటారు. తను మిమ్మల్ని ఇన్స్పైర్ చేయగలగాలి, మోటివేట్ చేయగలగాలి, మిమ్మల్ని ఆనందపరచగలగాలి, ఎంటర్టైన్ చేయగలగాలి, మీరు ఆలోచింప చేయగలిగినటువంటి కెపాసిటీ ఎవరికి ఉంటుందా అంటే ఒక పబ్లిక్ స్పీకర్కి ఉంటుంది. మరి అటువంటి పబ్లిక్ స్పీకర్ కంటెంట్ ఎలా ఉండాలి, పబ్లిక్ స్పీకర్ యొక్క కంటెంట్ ఎంత అద్భుతంగా ఉంటే తను రాణించగలుగుతాడు అనే విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఎస్, కంటెంట్ అంటే మనం ఏదైనా ఇచ్చినటువంటి ఒక ఫుల్ మెసేజ్, ఒక ఐడియా, ఒక ఇన్ఫర్మేషన్, మనకు తెలిసినటువంటి ఏ అంశం మీద ఒక మీనింగ్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడమే కంటెంట్ అంటారు. ఆ కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం కొన్ని వర్డ్స్ని వాడతాం, వాటిని బిల్డింగ్ బ్లాక్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కంటెంట్ అండ్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ మోస్ట్లీ ఏమవుతుందంటే వర్డ్స్ అండ్ కంటెంట్ రెండు కూడా సేమ్ అని ఒక సర్క్యులేట్ అవుతుంది మన ఇంపాక్ట్లో. వర్డ్స్ వేరు, కంటెంట్ వేరు. కంటెంట్ని బిల్డ్ చేయడానికి వర్డ్స్ని యూజ్ చేస్తారు బిల్డింగ్ బ్లాక్ లాగా. ఈ యొక్క విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. అండ్ వాల్యూ ఆఫ్ ది కంటెంట్. ఒక పబ్లిక్ స్పీకర్కి ఎంత వాల్యూ అంటే, ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు ఉన్నత స్థాయిలో ప్రదర్శన చేయాలి అనుకుంటే మీరు అత్యున్నత స్థాయిలో కంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం అవ్వాలి. ఎందుకు నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే, ఆ పర్టికులర్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీరు ఒక సెషన్ ఇవ్వాలి, అది అద్భుతంగా ఉండాలి అంటే మీ కంటెంట్
రిసెర్చ్ బాగుండాలి అండ్ క్వాలిటీ కంటెంట్ అందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు ఎవరు కూడా ఖాళీగా లేరు. చాలా వాల్యుబుల్ టైం మన కోసం అందిస్తున్నారు కాబట్టి మనం ఏ సెషన్ ఇచ్చినా కూడా ది బెస్ట్ కంటెంట్ మనం అందించగలిగితే వాళ్ళ జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకోగలుగుతారు, మీరు కూడా స్పీకర్గా రాణించగలుగుతారు. ఓకే, ఇంకేం కావాలి పబ్లిక్ స్పీకర్? మీకు తెలుసు పబ్లిక్ స్పీకర్కి రాణించాలంటే ఏబిసిడి టెక్నిక్ అనేది ఉంటుంది. అటైర్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, కాంటెంట్ ఉండాలి, ఒక కంటెంట్ యొక్క మంచి డైరెక్షన్ ఉండాలి, అండ్ నువ్వు చెప్పినటువంటి కంటెంట్ ఎలా ఉంది, ఎలా లేదు, బాగుందా బాగాలేదు అనే విషయం ఎవాల్యుయేట్ కూడా చేసుకోవాలి. ఒక పబ్లిక్ స్పీకర్కి అటైర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అటైర్ అనేది అంటే, కొన్ని వందల మంది ఆడియన్స్ని ఎదురుగా ఉంటారు, వాళ్ళలో నీకంటూ కూడా ఒక గుర్తింపు ఉండాలి అంటే మీ అటైర్ అనేది ఎప్పుడు కూడా విభిన్నంగానే అండ్ ప్రొఫెషనల్గానే ఉండగలగాలి. రెండోది బాడీ లాంగ్వేజ్. మనలో ఇన్నర్గా ఉన్నటువంటి కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేయడం రెండు రకాలు. ఒకటి వర్బల్గా ఎక్స్ప్రెస్ చేస్తాం, రెండోది మన బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తాం, దట్ ఈస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఓకే, ఇవి రెండు కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంటాయి. వీటితో పాటు కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీ ఇన్నర్గా ఉన్నటువంటి కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కావాలి. ఆ కంటెంటే లేదనుకోండి, మీరు చూడడానికి బాగున్నారు, అటైర్ బాగుంది, బాడీ లాంగ్వేజ్ సూపర్ ఉంది, ఎంతసేపు స్టేజ్ మీద రాణించగలుగుతారు? ఒక 5 minutes రాణించగలుగుతారు, ఒక 10 minutes రాణించగలుగుతారు, తర్వాత ఏం చేయలేరు. కాబట్టి కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ కంటెంట్ సమాజానికి ఏ డైరెక్షన్లో తీసుకెళ్తుంది నీ ఆడియన్స్ని? ఒక స్పీకర్ అంటే ఒకరిని మనం మోటివేట్ చేసి సమాజానికి ఉపయోగపడే సైనికులా తయారు చేయొచ్చు, అదేవిధంగా సమాజానికి హాని చేస్తుంటే ఒక ఉగ్రవాదిలా కూడా తయారు చేయొచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మన మాటలు ఎంత ప్రభావితం చేస్తాయో చూడండి. నీ కంటెంట్ అద్భుతంగా ఉందా, ఈ సమాజానికి ఉపయోగపడుతుందా లేదా, అది అప్డేటెడ్గా ఉందా అనే విషయాన్ని మనం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎవాల్యుయేషన్ అంటే మీరు సెషన్ ఇచ్చిన తర్వాత సెషన్ ఎలా ఉంది, బాగుందా లేదా, అప్డేటెడ్గా ఉందా లేదా, ఆడియన్స్కి రీచ్ అయిందా లేదా అనే విషయం మీరు తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇక్కడ మరి కంటెంట్ ఎంత రోల్ ప్లే చేస్తుంది? మనం ఎదుటి వారితో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎంత రోల్ ప్లే చేస్తుంది, వాయిస్ మాడ్యులేషన్ ఎంత రోల్ ప్లే చేస్తుంది అంటే 55% బాడీ లాంగ్వేజ్, 38% మాట్లాడినప్పుడు వర్బల్గా వాయిస్లో మాడ్యులేషన్, 7% మీరు ఉపయోగించినటువంటి వర్డ్స్ లేదా పదాలు. మీ ఇన్నర్గా ఉన్నటువంటి కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బాడీ లాంగ్వేజ్ 55%, 38% వాయిస్ మాడ్యులేషన్, 7% వర్డ్స్. ఇది ఎవరు చెప్పారంటే అల్బర్ట్ మెహర్బేన్ అనే ఒక ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ 1950s రీసెర్చ్ చేసి చెప్పాడు. ఓకేనా, ఈ పాయింట్స్ మీకు గ్రిప్ ఉన్నట్లయితే కంటెంట్ వాల్యూ ఏంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి మీకు చెప్పాలి, సార్ కంటెంట్ ఎంత అంటే, కంటెంట్ అంటే అలా ఇలా అని చెప్తున్నారు, ఇంకెలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, బిల్డ్ ద స్ట్రాంగ్ ఎమోషన్ అండ్ లాజిక్. మీరు కంటెంట్ ప్రిపేర్ రాయడం అంటే ఏ టాపిక్ అయినా తీసుకోండి, పేరెంటింగ్ తీసుకోండి, గోల్ సెట్టింగ్ తీసుకోండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ తీసుకోండి, లీడర్షిప్ తీసుకోండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి, ఇలా ఏ టాపిక్ తీసుకున్నా కూడా అందులో ఒక ఎమోషన్ని, ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని మనం క్యారీ చేయాలి. కొన్ని సినిమాల్లో ఎందుకు సక్సెస్ అవుతాయి, కొన్ని సినిమాలు ఎందుకు సక్సెస్ కావంటే ఎంత కథ బాగున్నా కూడా ఆ ఎమోషన్ని క్యారీ చేయడంలో మిస్ అవుతారు. కాబట్టి ఆ రైటర్ మిస్ అవుతారు, దాన్ని స్క్రీన్ ప్లే మిస్ అవుతుంది, కాబట్టి ఫెయిల్ అయిపోతుంది. మరొక పబ్లిక్ స్పీకర్గా మీరు రాణించాలి అంటే, మీ మాటలు ఎదుటివారిని ఇంప్రెస్ చేయాలంటే, మీ మాటలు ఎదుటివారిని ఆలోచింపచేలాగా ఉంచి జీవితంలో మీరు ఒక మార్గదర్శకంగా ఉండాలంటే, మీరు చెప్పే మాటలకు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే మీరు మెయింటైన్ చేస్తారో ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు అద్భుతంగా రాణించగలుగుతారు. అలా రాణించాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఎమోషన్ అండ్ లాజిక్ని ఫాలో చేయాలి. అంటే ఇది నేను చెప్పట్లేదండి, ఈగన్ ఎమ్ స్కార్జ్ అనే ఒక అమెరికన్ రైటర్ చెప్తాడు, నో సెంటెన్స్ కెన్ బి ఎఫెక్టివ్ if it contains facts alone. It also must contain emotions, logic and promise. మీరు చెప్పే మాటల్లో వాస్తవికత ఉంటే మాత్రమే సరిపోదు, అందులో ఎమోషన్స్ ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి, ఒక ప్రామిస్ ఉండాలి. అప్పుడే మీ కంటెంట్ ఎదుటి వారిని రీచ్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, మీకు అది నిజమా కాదని ఒక ప్రూఫ్ చూపిస్తాం చూడండి. ఈ సినిమా అనగనగా రీసెంట్గా వచ్చింది, చాలా హిట్ సినిమా, అందరినీ కూడా ఎమోషనల్గా టచ్ చేయగలిగింది. ఇక్కడ ఆ ఎమోషన్ ఎలా ఉందో చూడండి ఆ సినిమా. నేను లేనప్పుడు నేను తినను పడుకోను అని పట్టుకొని కూర్చున్నావంట, ఎవరి మాట వినకుండా. ఏంటంటే నేను ఊరికేస్తున్నాను 10 రోజులకి, ఆ 10 రోజులు కూడా ఏమి తినవా? యాక్చువల్లీ ఏంటి చెప్పు. ఇప్పుడు వస్తుందా తెలుసు కదా, తెలుసుకోవడం ఎందుకు తినలేదు? ఎందుకంటే భాగ్యమున్న అనింది ఫీవర్ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నీతో పాటు ఉండొచ్చని తెలియదు.
చూడండి, ఈ సీన్ రాసే అవకాశం మీకు వచ్చింది అనుకోండి. ఒక తండ్రి కొడుకుల మధ్య ఒక ఎమోషన్ పండించగలగాలి. ఆ బాబు ఎంత ఎంత సెన్సిటివ్గా, ఎంత ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు. తండ్రి చూడండి ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు. చివరికి తండ్రి రియలైజ్ అయ్యాడు. ఏమని రియలైజ్ అయ్యాడు? తనకున్న ప్రేమని రియలైజ్ అయ్యాడు. ఆ ఫీల్ని మనం కల్పించగలగాలి అంటే మనం ఏం చేయగలగాలి? మనం రాసే కంటెంట్లో ఒక ఎమోషన్ క్యారీ చేయాలి. ఇంకా మీ కంటెంట్ ఎలా ఉండాలి? అసలు కంటెంట్ స్ట్రాంగ్ కంటెంట్గా రాసుకొని మీరు ఒక స్పీకర్గా రాణించాలంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన సెకండ్ పాయింట్ ఏంటంటే LRWS. LRWS అంటే లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. ఒక అద్భుతమైన స్పీకర్గా మీరు రాణించాలి అంటే మీరు ఫస్ట్ రైటర్ అవ్వాలి. మీరు అద్భుతమైన రైటర్ ఎప్పుడు అవుతారంటే మీరు పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు, మనుషుల్ని చదువుతూ ఉన్నప్పుడు మీరు వినగలిగినప్పుడు. ప్లీజ్ మ్యూట్లో ఉండాలి. మీరు వినగలిగినప్పుడు, ఎప్పుడైతే మీరు వినగలుగుతూ ఉంటారో అప్పుడు మీకు కొత్త కంటెంట్, ఈ ప్రపంచంలో కొత్త విషయాలు తెలుస్తాయి. అన్ఫార్చునేట్లీ మనం వినమండి. మనం ఏం చేస్తాం తెలుసా? ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటాం 95%. మన లిజనింగ్ కెపాసిటీ ఎంతో తెలుసు? ఒక ఆడియన్ది 8.25 సెకండ్స్ ఏనట ఫోకస్డ్గా వినడం. మనకంటే గోల్డ్ ఫిష్ బెటర్. ఆ గోల్డ్ ఫిష్ 9 సెకండ్స్ వినగలుగుతుందట. మనం 2000లో మన కెపాసిటీ ఎంత ఉండేదంటే 12 సెకండ్స్ ఉండేదట. ఇప్పుడు అది కాస్త మారిపోతుంది, ఈ టెక్నాలజీ ఎక్కువైపోవడం. సో ఫస్ట్ లిజనింగ్ అండ్ రీడింగ్ యొక్క కెపాసిటీ ఉండాలండి. పుస్తకాలను చదవాలా, మీరు ఎదురుగా ఎదురుగా వచ్చినటువంటి మనుషులను చదవగలగాలి, సిచ్యువేషన్ చదవగలగాలి. ఇప్పుడు రాయగలుగుతారు. ఎప్పుడైతే రాయగలుగుతారో ఒక మంచి స్పీకర్గా రాణించగలరు. దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఇంకా మీ కంటెంట్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఎస్, ఇది చూస్తుంటే ఏమనిపిస్తుందండి? భవానీ గారు ఉన్నారా? కోటేశ్వర గారు, మీకు దాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీరు విజయవాడ వాళ్ళ, హైదరాబాద్ వాళ్ళ? నేను చెప్పేస్తాను మీరు ఆన్సర్ బట్టి. మీ ఆన్సర్ను చూసే నేను చెప్పేస్తాను. హలో, ప్రొటెక్ట్ చేసుకున్నట్టుంది సార్. ఎలా ఉందండి? ప్రొటెక్ట్ చేసుకున్నట్టుగా ఉంది. ప్రొటెక్ట్ చేసుకున్నట్టుంది. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఎస్, గడ్డం లవన్ కుమార్ గారు, సారీ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి. ఎస్, మీకేమనిపిస్తుంది? సార్ ఆన్సర్ చేయాలి. చెప్పే సార్, ఫుల్ ప్యాక్ గా ఉండాలి. ఫుల్ ప్యాక్ గా ఉన్నా. ఓకే, మాకు వినిపించలేదు. నెక్స్ట్, ఇంకా ఇంకెవరికి? డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని వన్ దగ్గరికి తీసుకురావడం, లైక్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని లేయర్ రూపంలో తీసుకురావాలనుకుంటున్నారు మీరు, అంతేనా? అసలు దాని పేరు ఎవరికైనా తెలుసా? అంటే మీ ఏరియాలో యూజ్ చేసే క్యాబేజీ సార్. క్యాబేజ్ అనే విషయం. ఎస్, ఇంకేమనిపిస్తుంది ఆదిలక్ష్మి గారు? బ్రెయిన్ సముద్రపు చిప్పలో అది ముత్యంలా ఉంది సార్. ఏంటండి? సముద్రపు చిప్పలో ఒక ముత్యం లాగా కనిపిస్తుంది. ముత్యంలా ఉంది. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మీకు అందరికి కూడా మీరు విజయవాడ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు అనిపించారు. ఎస్, సిద్ధిరామయ్య గారు, రామప్ప గారు, సారీ. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్, సాయంత్రం సార్. యా, చెప్పండి సార్, మీ వాయిస్ నాకు క్లారిటీ లేదు సార్. అది వచ్చేసి తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండేటట్టు కనిపిస్తుంది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. దాన్ని చూస్తే మీకు ఎవరికి కూడా క్యాబేజ్ అనిపించలేదు, ఎవరికి కూడా ఫ్రెష్గా ఉంది అనిపించలేదు. దారుణం అండి. అంటే మనం ఫ్రెష్ వెజిటబుల్స్ తింటాం మర్చిపోయాం కొన్ని ఏళ్ల నుంచి, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని. అంటే సార్ కంటెంట్ ఎలా ఉండాలంటే ఆ టాప్ అంటే దాన్ని చూడగానే మరి అది చెప్తే బాగోదు కదా, కంటెంట్ రిలేటెడ్ కదా అన్నట్టు కొంచెం బియాండ్ గా వెళ్ళాం అనమాట. సో దట్స్ ద రీజన్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్, ఫ్రెష్ గా ఉండాలి, మీ కంటెంట్ ఫ్రెష్ గా ఉండాలి. ఎంత ఫ్రెష్ గా తయారు చేయాలంటే ఈ రోజు ఇప్పుడు ఏం జరిగింది, ప్రజెంట్ ఈ రోజు మీ సెషన్ ఉందంటే నిన్నటి వరకు జరిగినటువంటి అప్డేట్స్ మీ సెషన్లో యాడ్ చేసుకున్నటువంటి ఫ్రెష్గా మీరు తయారు చేసుకోగలగాలి. ఎఫ్ ఫర్ ఫ్రాగ్నెన్స్, మీ ఫ్లేవర్ ఉండాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం సెషన్ ఇస్తున్నామంటే ఎక్కడో గూగుల్లో దొరికింది, లేకపోతే ఫ్రెండ్ పీపీటీ ఇచ్చాడు, ఇంకొక యూట్యూబ్లో దొరికిందని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్ చెప్పేశారనుకోండి, మీరు కాపీ క్యాట్ అవుతారు. అలా కాకుండా ఉండాలంటే మీ ఫ్లేవర్ యాడ్ చేయాలి. మీ ఫ్లేవర్ ఎప్పుడైతే యాడ్ చేస్తారో అప్పుడు మీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది. దట్ ఈస్ ఫ్రాగ్నెన్స్. నెక్స్ట్, రెలవెంట్గా ఉండాలి. మీరు ఏ టాపిక్ అయినా మాట్లాడండి, మీరు మీ ఎంగేజ్ చేసే విధానం అనేది, మీరు మాట్లాడే మాటలు ఆ టాపిక్ రిలేటెడ్ అయి ఉండాలి తప్ప అక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళి పాలిటిక్స్లోకి వెళ్ళొద్దు, మళ్ళీ అక్కడ నుంచి ఇంకెక్కడికో ఏదో ఒక సిచ్యువేషన్లోకి మనం వెళ్ళి మాట్లాడొద్దు. కంటిన్యూటీ అనేది మిస్ అవ్వకుండా ఎప్పుడైతే మనం రెలవెంట్గా మాట్లాడుతుంటామో అప్పుడు మీ ఆడియన్స్ మనతో క్యారీ అవుతూ వస్తూ ఉంటారు. థర్డ్ పాయింట్ వచ్చి ఎంగేజింగ్గా ఉండాలండి. మీ సెషన్ మీరు ఇస్తున్నారంటే ఆడియన్స్ అందరూ కూడా మిమ్మల్ని
ఇలా చూస్తూ ఉండాలి, ఏం చెప్తారు అనే లాగా మీ ప్రజెంటేషన్ ఉండాలి. అంత ఎంగేజింగ్గా మీరు తీసుకెళ్ళగలిగితేనే ఆడియన్స్ని మీరు సాటిస్ఫై చేయగలుగుతారు. నెక్స్ట్, సింపుల్గా ఉండాలి. మనకి ఎంతో లాంగ్వేజెస్ వచ్చు, ఎన్నో లాంగ్వేజెస్, మనం చాలా అద్భుతమైన కంటెంట్ ఉంది, అవసరం లేదా ఎన్ని. అక్కడ యావరేజ్గా ఏం అర్థమవుతుందో ఆడియన్స్కి ఆ లాంగ్వేజ్ని వాడాలి. సింపుల్గా సింప్లిఫై చేసి చెప్పగలగాలి. కాంప్లికేటెడ్గా ఏది మనం మాట్లాడకూడదు మన కంటెంట్ విషయం, ఏ టాపిక్ అయినా. నెక్స్ట్, ఫైనల్గా హార్ట్ టచింగ్గా ఉండాలి. చూసారు కదా ఇందాకలా, సెంటిమెంట్ అనేది హ్యూమన్స్లో ఉన్నటువంటి అది ఒక సెన్సిటివ్ పాయింట్ అండి. వారి యొక్క హార్ట్ని టచ్ అయ్యేలాగా మీరు మాట్లాడగలిగితే మీరు విజయం సాధించినట్టే, ఒక స్పీకర్గా రాణించగలిగితే. అంత అద్భుతమైనటువంటి కంటెంట్ మరి తయారు చేయాలి, హార్ట్ టచింగ్ కంటెంట్ తయారు చేయాలి. సార్ మీరు అదంటే అది ఇది అని చెప్తున్నారు, ఇంకెప్పుడు సార్ అంటే జస్ట్ సింపుల్ ఫార్ములాతో మనం డిజైన్ చేసుకుందాం. అసలు స్పీచ్ని ఎలా డిజైన్ చేయాలి, స్పీచ్ని డిజైన్ చేసుకోవడంలో ఉన్నటువంటి మెలకువలేంటి, ఏమేమి అబ్జర్వ్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నోట్ రాసుకుంటున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఎన్ని సెషన్స్ విన్నా కూడా కంటెంట్ వినలేదంటే మీరు ఎప్పటికీ కూడా ఒక మంచి కంటెంట్ని రాయలేరు. గుర్తుపెట్టుకోండి, కంటెంట్ ప్రిపరేషన్ అనే టాపిక్ అంత ఇంపార్టెంట్. ఎలాంటిదంటే, మనం అందంగా ఉంటే ఆభరణాలు పెట్టుకుంటే అందంగా ఉంటాం, ఓకే. ఆభరణాలు లేకుండా కూడా కొంతమంది చూడంగా మనం అందంగా కనిపిస్తారు. కంటెంట్ అట్లాంటిది. మిగతా అన్ని టాపిక్స్ అన్నీ కూడా ఆభరణాలు లాంటివి అనమాట. సో ఇది సోల్. ఈ టీటీడబ్ల్యూఎస్ కావచ్చు లేదా ఈపీఎస్సి కావచ్చు, ఒక సోల్ లాంటిది కంటెంట్ ప్రిపరేషన్. అందుకనే దీన్ని చాలా డెప్త్గా తీసుకువెళ్ళడానికి నేను ప్రయత్నిస్తుంటాను. మరి ఎలా స్పీచ్ని డిజైన్ చేసుకోవాలి ఒక టాపిక్కి? జస్ట్ సింపుల్ ఫార్ములా అండి, P4C6 ఫార్ములా. ఈ P4C6 ఫార్ములాతో మీరు కంటెంట్ని డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ 10 లెటర్స్ ఉన్నాయండి. మీ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది P4C6 అనేది, ఓకేనా. P4S6 అనే ఫార్ములా నుంచి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది, అందరి నుంచి తీసుకున్నది. మరి ఏంటి P4 అంటే? P4 అంటే ఫస్ట్ P1 ప్లానింగ్, సెకండ్ ప్రిపరేషన్, థర్డ్ ప్రాక్టీస్, ఫోర్త్ వచ్చి ప్రజెంటేషన్. ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంటేషన్. సింపుల్ అంతే. ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి, ఓకేనా. ఓకే, ఫస్ట్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఏమంటారు వెంకటరమణ గారు? ఓకేనా, రెడీ ఉన్నారా? ఎస్. ప్లానింగ్ని ఎలా చేసుకోవాలంటే సింపుల్ ఫార్ములా అండి, W5H1 అండి. ఏమంటారు? సింపుల్ ఫార్ములా W5H1. చూడండి, ఈ W5H1 అంటే ఏం లేదు, మనల్ని క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు క్వశ్చన్ చేసుకోవాలంటే, మనకి సెషన్ ఇచ్చారు, ఒక అవకాశం వచ్చింది, ఇది 30 days తర్వాత మనం కోర్స్ కంప్లీట్ అయింది, ఒక సర్టిఫైడ్ ట్రైనర్స్ మనకి ఒక మంచి అవకాశం వచ్చింది, అప్పుడు మీరు వెళ్ళి సెషన్ ఇవ్వాలి. అప్పుడు మీరు మిమ్మల్ని ఏమని క్వశ్చన్ చేసుకోవాలంటే, హూ, వాట్, వేర్, వై, వెన్. ఈ 5 క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేసుకుంటారో మీకు ఒక మంచి ఐడియా వస్తుందండి. ఏం ఐడియా వస్తుందంటే, హౌ టు ప్రిపేర్, అసలు మన కంటెంట్ని ఒక టాపిక్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక ఐడియా వస్తుంది. ఎలా అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, 30 days తర్వాత మీకు కోర్స్ కంప్లీట్ అయిపోయింది, మీకు పక్కన ఉన్న స్కూల్లో ఒక 5 kilometers దూరం ఉన్న ఒక స్కూల్ నుంచి మీకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఈ 10th class పిల్లలకి ఈ 1 year అంతా గోల్ ఎట్లా సెట్ చేసుకోవాలి, సక్సెస్ఫుల్గా 10th class కంప్లీట్ చేయాలంటే మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, మాట్లాడాలి, ఓకేనా. ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి? 10th class పిల్లలను ఉద్దేశించి. హూ అయిపోయింది. వాట్, ఏం మాట్లాడాలి? గోల్ సెట్టింగ్, వాళ్ళు ఎలా చేసుకోవాలని మాట్లాడాలి. ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ ఫస్ట్ మీకు దగ్గరలో ఉండడం 5 kilometers దూరంలో వచ్చింది. వై, మిమ్మల్ని ఎందుకు పిలిచారు? మీరు ఒక సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ వెల్ క్వాలిఫైడ్ పర్సన్ కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఎప్పుడు అంటే ఒక 1 week తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉందనుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోలేరా? ఇలా ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఏ టాపిక్ ఇచ్చినా కూడా ఇలా క్వశ్చన్ చేసుకుంటే హౌ టు ప్రిపేర్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ ఆన్ దిస్ పాయింట్స్, ఇట్ డెవలప్స్ ద రూట్ మ్యాప్ ఫర్ ద కంటెంట్ ప్రిపరేషన్. మీకు వీటి మీద ఎప్పుడైతే గ్రిప్ వస్తుందో ఆటోమేటిక్గా మీరు ప్రిపరేషన్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. అసలు ఈ క్వశ్చన్స్ మీరు చేసుకోలేదు, ఏంటో మీకు తెలియదు, ఎవరికో తెలియదు, రమ్మన్నారు, పోతున్నాం, వెళ్ళి అక్కడ ఏదో ఒకటి ఇచ్చొస్తాం అనుకుంటే మీకు అసలు కంటెంటే దొరకదు. ఏదో 4 మాటలు మాట్లాడి వచ్చేస్తారు. ఇప్పటి వరకు మనం అందరం చేసింది అదే. మనం అనుకుంటాం, నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఒక 40 ఏళ్ళ నుంచి నేను లెక్చరర్గా, టీచర్గా పనిచేస్తున్నాను, నేను మాట్లాడలేనా అనుకుంటాం. మాట్లాడలేను. అది మీకు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది, ఓకేనా. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ ద ప్లానింగ్. ప్లానింగ్ క్లియరా? ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రిపరేషన్ అండి. ఇప్పుడు సముద్రంలోకి దూరుతుంది, అలా డైవ్ చేస్తున్నాం లోపలికి. ప్రిపరేషన్లో C6 వస్తుందండి. C6 6 letters ఉంటాయి, సీస్. అవేంటో చూద్దాం. కాంటెక్స్ట్, కాజ్,
క్రెడిబిలిటీ, కనెక్టివిటీ, కామన్ సెన్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్. ఏ సందర్భంలో మీరు మాట్లాడుతున్నారు? కాంటెక్స్ట్. ఏ కారణం చేత మీరు మాట్లాడుతున్నారు? ఓకే. నెక్స్ట్ క్రెడిబిలిటీ. మీరు మాట్లాడే మాటలకి విలువ ఉందా లేదా, అంటే అది యూజ్ఫుల్లా కంటెంటా లేదా, మీరు మాట్లాడే మాటలను యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడుతున్నారా లేదా వాటిని డీవియేట్ చేసి మాట్లాడుతున్నారా? నెక్స్ట్ కనెక్టివిటీ. ఆ మాటలకి ఒక స్క్రీన్ ప్లే, బెటర్ స్క్రీన్ ప్లే మీరు రాసుకున్నారా లేదా? అండ్ పబ్లిక్ స్పీకర్గా మీరు రాణించాలి అంటే మీరు కంటెంట్ తయారు చేసేటప్పుడు మీరు కామన్ సెన్స్ ఆలోచిస్తున్నారా లేదా? నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్. అసలు కంటెంట్ని ఎక్కడెక్కడ కలెక్ట్ చేసుకోవాలి, కంటెంట్కి గురువు ఎవరు, ఎక్కడుంది కంటెంట్, ఏ గనుల నుంచి మనం తీసుకోవాలి, ఈ అన్ని విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. రెడీనా? ఎస్. ద ఫస్ట్ పాయింట్ వచ్చి కాంటెక్స్ట్, అంటే సందర్భం. ఏ సందర్భంలో మీరు సెషన్ ఇవ్వాలనుకుంటున్నారు, ఆ సందర్భంలో ఎటువంటి ఆడియన్స్ ఉన్నారు. యు మస్ట్ నో ద ఫస్ట్, యు నో యువర్ ఆడియన్స్ అండ్ బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ సెలెక్ట్ ద టాపిక్. ఫస్ట్ నీ ఆడియన్స్ ఎవరో నీకు తెలియలేదు అనుకోండి, నువ్వేం టాపిక్ చెప్తావు? ఎస్, నీ ఆడియన్స్ ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నీ ఆడియన్స్ చిన్న పిల్లలా, స్కూల్ ఏజ్ పిల్లలా, లేకపోతే యూత్, పెద్దవాళ్ళ, ఇంకా వయసు పైబడిన వారా? చిన్నపిల్లలు అయితే ఎలా సెషన్ చెప్పాలి? ఎల్కేజీ టు 5th క్లాస్ పిల్లల వరకు ఉన్నప్పుడు వాళ్ళకి సెషన్ ఎలా మీరు చెప్పాలి అంటే, వాళ్ళతో కామిక్ స్టోరీస్ మాట్లాడుతూ మన బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా చేసుకుంటూ మనం సెషన్ స్టార్ట్ చేస్తూ చిన్న చిన్న స్టోరీస్ చెప్తూ మన కంటెంట్ని తీసుకెళ్ళగలగాలి. అదే 6th to 10th క్లాస్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పోర్ట్స్ మ్యాన్ లాంటి స్టోరీస్ చెప్తే వాళ్ళు అందులో ఉన్న హీరోయిజాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళి కంటెంట్ చెప్పొద్దు. వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్కి ఎలా ఉంటుందో మన బాడీ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళతో కనెక్ట్ అయ్యి చిన్న చిన్న స్టోరీస్ ద్వారా మన కంటెంట్ని వాళ్ళకి డెలివరీ అయ్యేలా చేయగలగాలి. అదే ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, వీళ్ళకి లవ్ స్టోరీస్ అన్నా, థ్రిల్లర్ స్టోరీస్ అన్నా, హర్రర్ స్టోరీస్ అన్నా చాలా ఫ్యాషనేట్గా ఉంటారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా అంతే కనెక్టింగ్గా ఆ స్టోరీస్తోనే మనం కనెక్టింగ్గా మాట్లాడాలి. అదే బీటెక్ వాళ్ళు ఉంటారు, చాలా ఎలా ఉంటారంటే కొద్దిగా పాష్ అని ఫీల్ అవుతుంటారు, మెడికల్ స్టూడెంట్స్ కానీ వీళ్ళు, వాళ్ళతో కూడా మనం అదే కనెక్షన్లో మాట్లాడాలి. మనం మన యొక్క మైండ్ సెట్ని వాళ్ళ మైండ్ సెట్తో రెజోనేట్ చేయగలిగినప్పుడే అది పాసిబుల్ అవుతుంది. విజయ్ దేవరకొండ వస్తాడు స్టేజ్ మీదకి, ఏమంటాడు? హలో హలో రౌడీ బాయ్స్ అంటాడు. ఆటోమేటిక్గా అందరు కనెక్ట్ అయిపోతారు. సో అటువంటి వర్డ్స్తో మీరు కనెక్ట్ అవుతూ మీ కంటెంట్ని డెలివరీ చేయాలి. అదేవిధంగా ఇంకా మీరు డిగ్రీ అండ్ పీజీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, డిగ్రీ అండ్ పీజీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక మోటివేషనల్ సెషన్స్ ద్వారా, అంటే ఇన్స్పైరింగ్ స్టోరీస్ని యాడ్ చేసుకుంటూ మనం కంటెంట్ని ఇవ్వగలగాలి. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వగలుగుతారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉంటారు, 30+ ఉంటారు. ఈ 30+ వాళ్ళకి ఎప్పుడు కూడా సెషన్స్ సెంటిమెంటల్గా మనం టచ్ చేస్తూ వెళ్ళాలి. అది ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు అనుకుంటారు మా అనుభవం అంతా లేదు, మీ వయసు అనుకుంటారు. వారితో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన పురాణ ఇతిహాసాల్లో జరిగినటువంటి సంఘటనలనే వాళ్ళు బిలీవ్ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్లోంచి మనం ఇవి తీసుకొని వాటిని టచ్ చేసుకుంటూ మాట్లాడితే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. అప్పుడు మన కంటెంట్ని డెలివరీ చేయొచ్చు. అలా సందర్భాన్ని బట్టి మనం సెషన్ని ఎంగేజ్ చేయాలి. నెక్స్ట్, ఏ టైంలో సెషన్స్ ఎలా తీసుకోవాలి? మార్నింగ్ టైంలో సెషన్స్ తీసుకునేటప్పుడు ఇన్స్పైరింగ్గా మాట్లాడాలి. ఆఫ్టర్నూన్ సెషన్స్ తీసుకునేటప్పుడు చాలా ఫన్ జనరేట్ చేయగలగాలి, చాలా ఎంటర్టైనింగ్గా తీసుకోవాలి. ఈవినింగ్ సెషన్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా సెంటిమెంటల్గా, హార్ట్ టచింగ్గా, సీరియస్గా తీసుకుంటూ వెళ్ళగలగాలి. అలా తీసుకువెళ్ళగలిగితే మన కంటెంట్ ఏమవుతుంది? అద్భుతంగా రాణించగలుగుతారు. ఎస్. నెక్స్ట్, కాజ్. ఏ కారణం చేత మనం సెషన్స్ని ఇవ్వాలనుకున్నాం అనే విషయం కూడా మనకి తెలిసి ఉండాలి. ఏ కారణం చేత మనం సెషన్ ఇవ్వాలి? ఎస్, మనం సెషన్ ఇస్తున్నాము అంటే ఆ కారణం ఏంటో కూడా మనకి తెలిసి ఉండాలి. అలా తెలిసినప్పుడే మనకేమవుతుంది? బెస్ట్ సెషన్ ఇవ్వగలుగుతాం. కొంతమంది ఎందుకు సెషన్స్ ఫెయిల్ అవుతాయంటే కారణం మర్చిపోతారు, సందర్భం మర్చిపోతారు. అలా అయినప్పుడు ఏమవుతుంది? కంటెంట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి కారణాన్ని మర్చిపోవద్దు, సందర్భాన్ని మర్చిపోకుండా మనం మాట్లాడగలగాలి. ఓకే. నెక్స్ట్, మీకు ఏం తెలిసి ఉండాలంటే ద పర్పస్ ఆఫ్ యువర్ సెషన్ షుడ్ బి క్లియర్ టు ద ఆడియన్స్. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆడియన్స్కి ముందే తెలిసి ఉండాలి, క్లారిటీ ఉండాలి. అలా క్లారిటీ లేదనుకోండి ఏమవుతుందో తెలుసా? ఎప్పుడు కూడా ఆడియన్స్ మీకు కనెక్ట్ అవ్వరు. ఎందుకంటే ఆడియన్స్ అనేవాళ్ళు అడల్ట్స్ ఎప్పుడు కనెక్ట్ అవుతారంటే వాళ్ళకి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ మనం ఇచ్చినప్పుడే మనతో కనెక్ట్ అవుతారు. అండ్ యూ మస్ట్ నో వెదర్ యు ఆర్ ట్రైంగ్ టు ఇన్స్పైర్, ఎంటర్టైన్ ఆర్ పర్సుయేట్. వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారా, వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నారా, వాళ్ళని మోటివేట్ చేద్దాం అనుకున్నారా? విషయాలు మీకు తెలిసి ఉండగలగాలి. అలా తెలిసి ఉన్నప్పుడే మీరు చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను వచ్చాను, నా కాజ్ ఏంటి? నేను కంటెంట్ ప్రిపరేషన్ చెప్పాలి. సందర్భం ఏంటి? 222 బ్యాచ్ ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ అండ్ 235 బ్యాచ్ ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్లో కంటెంట్ ప్రిపరేషన్ అనే
ఆ సందర్భంలో కంటెంట్ ప్రిపరేషన్ అనే కాజ్ కోసం నేను వచ్చాను. ఇది మిస్ అయ్యి నేను బాడీ లాంగ్వేజ్ చెప్తాను, స్టేజ్ ఫ్రైట్ చెప్తానంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు. సో కాబట్టి కాజ్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎస్ సార్, నాకు కాజ్ ఏంటో తెలిసింది, సందర్భం ఏంటో తెలిసింది, నేను మాట్లాడేస్తానంటే సరిపోతుందా? సరిపోదు. సో మనం మాట్లాడేటప్పుడు మన మాటల యొక్క విలువ ఎక్కడ కూడా తగ్గకుండా మాట్లాడాలి. దట్ ఈస్ కాల్డ్ క్రెడిబిలిటీ. సో క్రెడిబిలిటీని తగ్గకుండా మనం మాట్లాడగలగాలి. క్రెడిబిలిటీ అంటే ఏం లేదు, ఏదైనా ఒక విన్న విషయాన్ని మనం దాని యొక్క విలువ తగ్గించకుండా మాట్లాడగలగాలి. దాన్నే క్రెడిబిలిటీ అంటారు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో చూస్తుంటాం మనం. ఒక న్యూస్ ఛానల్లో చూసినటువంటి న్యూస్ ఇంకొక న్యూస్ ఛానల్కి పోయేసరికి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. రీజన్ ఏంటంటే వాళ్ళు ఎంత ఎమోషన్ యాడ్ చేయాలో అంతకంటే ఎక్కువ యాడ్ చేస్తారు, ఎంత లాజిక్ ఉండాలో అంతకంటే ఎక్కువ లాజిక్ యాడ్ చేస్తారు. కంప్లీట్గా న్యూస్ ఏమవుతుందంటే డీవియేట్ అవుతుంది. యాజ్ అ ప్రొఫెషనల్ పబ్లిక్ స్పీకర్గా మీరు సెషన్ ఇస్తున్నప్పుడు మీరు ఇచ్చే కంటెంట్ ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకూడదు. దాన్ని రెలవెంట్గానే యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడగలగాలి. అప్పుడు మాత్రమే మీకు విలువ ఉంటుంది. ఎప్పుడైతే తగ్గేలా మీరు మాట్లాడతారో మీ విలువను మీరు తగ్గించుకున్న, మీ క్రెడిబిలిటీని మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఇక్కడ 2 రకాలుగా చెప్పవచ్చు క్రెడిబిలిటీని. 2 టైప్స్. ఒకటి కంటెంట్ క్రెడిబిలిటీ అండ్ స్పీకర్ క్రెడిబిలిటీ. లేదా మీకైనా విలువ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి. అప్పుడే మీరు ఒక పబ్లిక్ స్పీకర్గా రాణించగలుగుతారు. అంటే ఆ 2 సందర్భాలు ఏంటో చూద్దాం. ఒకటి ఫస్ట్ కంటెంట్ క్రెడిబిలిటీ. మీరు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, అప్పుడే సమాజం వింటుంది. ఎస్, ఇక్కడ చూడండి, రీసెంట్గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ మనకు అనౌన్స్ అయ్యాయి. ఆ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో జవాన్ అనే మూవీకి ఏమైంది, ఆ హీరోకి ఫస్ట్ అంటే ది బెస్ట్ హీరోగా ఛాన్స్ వచ్చింది. అదేవిధంగా 12th ఫెయిల్ మూవీ కూడా ది బెస్ట్ మూవీ అయింది. అందులో హీరోకి కూడా ఒక మంచి అంటే బెస్ట్ హీరోగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడేటప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు చేశాను. అప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని అవుతాను. అప్పుడు ఏమవుతుంది, ఆ కంటెంట్ యొక్క వాల్యూని నేను తగ్గించిన వాడిని అవుతాను. అట్ ద సేమ్ టైం నా వాల్యూని కూడా నేను తగ్గించుకుంటాను. కాబట్టి మనం మాట్లాడే మాటలు నిజమా కాదా, అందులో ఆ వాల్యూ తగ్గకుండా యాజ్ ఇట్ ఈజ్గా మనం ప్రజెంట్ చేయగలిగితే దాన్ని కంటెంట్ క్రెడిబిలిటీ అంటారు. నెక్స్ట్ స్పీకర్ క్రెడిబిలిటీ. అంటే ఇంతకుముందే చెప్పాను, మీరు మాట్లాడే మాటలకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి. అప్పుడే సమాజంలో మనం మాటలు వినగలుగుతారు. మరి ఎప్పుడు స్పీకర్ క్రెడిబిలిటీ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఒక స్టూడెంట్ వచ్చి మీ బాబుకి నేను ఐఐటి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తానంటారు. మీరు ఇస్తారా? ఆ ఛాన్స్ ఇస్తారా? విజయ గారు, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు, నువ్వు ఐఐటి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎలా చెప్తావు? అదే ఐఐటి ఢిల్లీలో చదివే ఒక స్టూడెంట్ వచ్చి మీ బాబుకి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తానంటే కూర్చోబెట్టి ఒక 1 అవర్ కాదు, లంచ్ కూడా ఇక్కడే చేసి పెళ్ళి బాబు అని ఉంటారు. రీజన్ ఏంటంటే అక్కడ క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీని ఆయన పొందాడు కాబట్టి ఆయన ఏం చెప్పినా వింటారు. అదేవిధంగా మీరు మీ క్రెడిబిలిటీతో సమాజంలో 4 మాటలు చెప్పాలన్నా, సమాజం ఫాలో అవ్వాలన్నా మీ క్రెడిబిలిటీని పెంచుకోవాలి. అంటే ఎలా పెరుగుతుంది అది అంటే, ఎప్పుడైతే మీరు ఎంచుకున్న రంగంలో ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతిగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటారో సమాజంలో మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఒక వాల్యూ ఉన్నప్పుడు అప్పుడు మీరు ఏం చెప్పినా కూడా వింటారు. దీన్ని స్పీకర్ క్రెడిబిలిటీ అంటారు. నెక్స్ట్, మనం కంటెంట్ చెప్పేటప్పుడు ఏం ఇంక్లూడ్ చేయాలి, ఏం ఇంక్లూడ్ చేయకూడదు కంటెంట్లో. ఎస్, గవర్నమెంట్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయాలన్నా కూడా, ఏ ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయాలని చెప్పినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు డెఫినెట్గా యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేయాలి తప్ప మనం దానికి మసాలాలు యాడ్ చేసి చెప్పకూడదు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మూఢనమ్మకాలని కానీ, డ్రగ్స్ని కానీ, 1 minute ప్లీజ్. సారీ. ఎస్, ఏదైనా మనం ఉగ్రవాదాన్ని కానీ లేకపోతే ఈ డ్రగ్స్ రిలేటెడ్ కానీ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ మనం మాట్లాడకూడదు. వాటిని ఎప్పుడు కూడా అవి ఎప్పుడు కూడా సమాజానికి అవరోధాలు, వాటిని ఎంకరేజ్ చేసేలా మనం మాట్లాడకుండా ఉండాలి. అదేవిధంగా కులాలు, మతాలు అండ్ మన ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి మేజర్ పాయింట్స్, వాటి చాలా సెన్సిటివ్ పాయింట్స్, వాటిని కూడా మనం టచ్ చేయకుండా మాట్లాడాలి. అదేవిధంగా రాజకీయాలను కూడా అవాయిడ్ చేస్తేనే బెటర్ మీరు సెషన్స్లో. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద క్రెడిబిలిటీ. నెక్స్ట్,
కనెక్టివిటీ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? కనెక్టివిటీ అంటే ఏంటి? ఎవరు మాట్లాడతారు? సార్ మనం ఏదైనా ఒక విషయాన్ని ఎందుకు చెప్పాలనుకుంటామంటే లైక్ మనం ఎక్స్పీరియన్స్ అయినా లేకపోతే అవతల వాళ్ళు చేయొద్దు అని అంటే వాళ్ళు చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి కనెక్టివిటీ అంటే ఏంటి కావాలా? జస్ట్ కనెక్టివిటీ. అంటే మనం చెప్పాలనుకున్న విషయాన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడమే కనెక్టివిటీ. లైక్ ఓకే అండి. ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా మాట్లాడగలగాలి. ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా మాట్లాడే చెప్పడమే కనెక్టివిటీ అంటారు. ఎస్, వెరీ గుడ్ అండి. ఎస్, మహేందర్ గారు. మనం ఏదైనా కంటెంట్ డెలివరీ చేసేటప్పుడు ఆ కంటెంట్ రిలేటెడ్ మనం చెప్పే టాపిక్కి అండ్ అక్కడ ఉన్న ఆడియన్స్కి కనెక్టివిటీ ఉండాలి సార్. లేకపోతే అది అవుట్ ఆఫ్ ది బాక్స్ డిస్కషన్ అయిపోయినట్టు ఉంటుంది. కనెక్టివిటీ ఉండాలి. ఓకే. ఎస్, నెక్స్ట్ కనెక్టివిటీ అంటే ఆడియన్స్ ఆఫ్ స్పీకర్ కనెక్టివిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం చెప్పే ప్రతి పాయింట్ టు పాయింట్ కనెక్టింగ్గా ఉండాలి. స్క్రీన్ ప్లే బాగుండాలి. స్క్రీన్ ప్లే అంటారు. కొన్ని సినిమాలు చూడండి అద్భుతంగా ఉంటాయి. చూడంగానే ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వస్తుంది, ఫెయిల్ అయిపోతాయి. టీవీలో వచ్చినాక సినిమా బాగానే ఉంది కదా, ఎందుకు నడవలేదు అనుకుంటారు. రీజన్ ఏంటి తెలుసా? స్క్రీన్ ప్లే. అంటే అక్కడ ఫస్ట్ డే వచ్చినటువంటి ఆడియన్స్కి మనం ఆ సినిమాలో ఒక కనెక్టింగ్గా లేదు, అంటే చెప్పినటువంటి పాటలు కానీ స్టోరీ కానీ కనెక్టింగ్గా తీసుకువెళ్ళలేదు కాబట్టి అక్కడ ఫెయిల్ అవుతుంది. సో ఒక్కొక్క రైటర్కి ఒక్కొక్క స్క్రీన్ ప్లే ఉంటుందండి. త్రివిక్రమ్ గారికి ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, తన మాటలతో ఫ్లో చేసుకొని వెళ్ళిపోగలుగుతారు. సందీప్ రెడ్డి వంగ ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని రాగా తీయగలుగుతాడు. నెక్స్ట్ పూరి జగన్నాథ్ ఒక మాస్ డైలాగ్తో కథ రాసుకోగలుగుతాడు. శేఖర్ కమ్ముల గారు చాలా సెన్సిటివ్ పాయింట్స్తో కథను రాయగలుగుతాడు, చాలా సెన్సిటివ్గా ప్రజెంట్ చేస్తారు. ఇలా ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క కళ, ఒక్కొక్క దాని మీద గ్రిప్ ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి మీ 50 మందిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది రైటింగ్లో. దాన్ని గుర్తించండి. ఫస్ట్ మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఫస్ట్ టాపిక్ తీసుకున్నప్పుడు దాని అవుట్లైన్స్ రాసుకోవాలి. మీరు ఎంతసేపు సెషన్ ఇస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ సెషన్ ఇస్తున్నారు. ఆ 1 అవర్ సెషన్కి నేను అవుట్లైన్స్ ఏం రాసుకోవాలి? ఫస్ట్ డెవలప్ యువర్ అవుట్లైన్ ఆఫ్ స్పీచ్. అవుట్లైన్ రాసుకున్న తర్వాత మీరు కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలంటే జస్ట్ సింపుల్ ఫార్ములా, ఓబీసీ ఫార్ములా. ఓబీసీ మనం సినిమాకైతే ఏమంటాం? ఓపెనింగ్ ఉంటుంది, సినిమాలో మంచి కథ ఉంటుంది, తర్వాత ఏముంటుంది? క్లోజింగ్ ఉంటుంది. అంతే కదా. ఓపెనింగ్ ఏం కోరుకుంటాం? హీరో కానీ హీరోయిన్ కానీ మంచి కనిపించాలి, ఒక ఫైట్ ఒక సాంగ్ కోరుకుంటాం. అదేవిధంగా క్లోజింగ్ ఏం కోరుకుంటాం? మంచి మళ్ళీ ఫైట్ లేకపోతే సాంగ్ ఉండాలి, హీరో హ్యాపీగా ఉండాలి, హీరోయిన్ హ్యాపీ ఉండాలి. మన తెలుగు ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ ఇది. ఈ కోరుకుంటాం. అట్లనే మీరు సెషన్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ కూడా ఒక మంచి కొటేషన్స్తో ఓపెనింగ్ అదిరిపోయేలా ఉండాలి. క్లోజింగ్ వచ్చేసరికి కూడా మంచి కొటేషన్స్తో మంచి దానితో క్లోజ్ అయ్యేపో అరే మేము ఇది కదా సెషన్ అని పెంచేలాగా మీరు క్లోజ్ చేయగలగాలి సెషన్. ఈ 2 పాయింట్స్ తర్వాత మధ్యలో ఉన్నది ఏంటంటే కంటెంట్. మీరు చెప్పాలనుకున్న టాపిక్ని ఎటువంటి ఎగ్జాంపుల్స్ యాడ్ చేయాలి, ఎటువంటి స్టోరీస్ యాడ్ చేయాలి, ఎటువంటి కొటేషన్స్ యాడ్ చేయాలి అనుకునేది మీరు డిసైడ్ చేసుకొని రాసుకోగలిగిందే బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ మనం సెషన్ ఇస్తున్నామంటే ఆ 1 అవర్లో 5 to 10 minutes ఇంట్రడక్షన్ ఉండాలి, మళ్ళీ 5 to 10 minutes క్లోజింగ్ ఉండాలి. నెక్స్ట్ ఆ 40 minutes ఉంటాయి చూసారు, 35 to 40 minutes ఏదైతే ఉంటుందో అందులో బాడీ ఉండాలి. అంటే మీరు చెప్పాలనుకున్నటువంటి మాటలు. ఆ 35 to 40 minutesలో మీకు ఇంకా ఏం యాడ్ చేయాలి తెలుసా? మీరు ఏం యాడ్ చేయాలంటే ఒక చిన్న స్టోరీస్, చిన్న కొటేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 minutes స్టోరీ, 3 minutes స్టోరీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈజీగా మనం చెప్పాలనుకున్న కంటెంట్ వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి ఆ బాడీలో. ఇది ఓబీసీ ఫార్ములా. ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. ఒక 5 to 10 minutes ఇంట్రో ఉండాలి, అదే 5 to 10 minutes క్లోజింగ్ ఉండాలి. 35 to 40 minutes వరకు మీ కంటెంట్ బాడీ ఉండేలా చూసుకోవాలి. ఓకే సార్, మీరు చెప్పారు బాగానే ఉంది. బాడీని ఇంకెట్లా తయారు చేసుకోవాలి? బాడీని తయారు చేసుకోవాలంటే సింపుల్ ఫార్ములా అండి, 7C ఫార్ములా. ఈ 7C ఫార్ములా ఉపయోగించి మనం బాడీని తయారు చేసుకోవచ్చు. ఆ 7C ఏంటో చూద్దాం. మీరు కంటెంట్ రాసినప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారు? ఎలా మీరు క్లోజ్ చేసినా క్లోజ్ అయిపోయినా మీ ఆర్గనైజేషన్ ఎవరైతే మీకు అవకాశం ఇస్తారో వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఈ రెండింటిని పక్కన పెట్టండి. మధ్యలో చెప్పే బాడీ ఇంపార్టెంట్. ఆ బాడీలో మీరు ఏం డెవలప్ చేయాలంటే మీ కంటెంట్లో కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి. మీరు చెప్పే టాపిక్ మీ ఎదురుగా 40 మంది 50 మంది కూర్చున్నారంటే ఎస్ వాళ్ళందరూ మీరు సాటిస్ఫై చేసేటువంటి కంటెంట్ మీరు రాయగలగాలి. అలా ఆలోచించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మీరు ఎంత కంటెంట్ కలెక్ట్ చేసినా, ఎంత కన్విన్సింగ్ కెపాసిటీ మీ దగ్గర ఉన్నా కూడా ఆ చెప్పే విషయాన్ని క్లారిటీగా చెప్పాలి, సింప్లిఫై చేసి చెప్పాలి. కాంప్లికేటెడ్గా ఎప్పుడు చెప్పకూడదు. క్లారిటీతో మీరు మాట్లాడగలగాలి. అప్పుడు మీ సెషన్ అద్భుతంగా ఉంటుంది. అలా మీరు కంటెంట్ రాయగాలి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం మాట్లాడుతున్నామంటే ఆ మాటల్లో మనం
ఆ కన్సిస్టెన్సీని ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తూ ఉంటామో అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది, ఆడియన్స్ డిస్కనెక్ట్ కారు. అలా ఆడియన్స్ డిస్కనెక్ట్ కాకుండా ఉండాలి అంటే మీరు ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలగాలి. అదేవిధంగా కంటిన్యూటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కంటిన్యూటీ అంటే ఏంటి? సినిమాలు చూస్తుంటాం మనం. సడన్‌గా హీరోయిన్ తండ్రి చనిపోతారు. సెంటిమెంట్ ఒక 10 నిమిషాలు సెంటిమెంట్ ఉండదు. అప్పుడే హీరో వస్తాడు. వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా హీరోకి, హీరోయిన్‌కి సాంగ్ అవుతుంది. మనం ఈ మూడ్‌లో నుంచి డైరెక్ట్‌గా అక్కడి నుంచి జంప్ చేస్తాం వేరే మూడ్‌లోకి. అలా కాదు. మీరు ఒక ఎమోషన్ క్యారీ చేస్తున్నారంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ స్లోగా తగ్గాలి. మళ్ళీ ఏదైనా కొత్త సీన్ రాస్తున్నామంటే దాని ఎమోషన్ ఫ్రీగా అంటే స్లోగా పెరుగుతూ ఉండాలి. అప్పుడు కనెక్టింగ్‌గా ఉంటారు. సడన్ కట్‌గా వెళ్ళారనుకోండి డిస్కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. అలా మీరు కంటెంట్ రాసుకోవాలి. అది ఏ టాపిక్ అయినా కూడా. నెక్స్ట్ క్రియేటివిటీ. క్రియేటివిటీ ఉంటేనే ఏ రంగంలో అయినా రాణించగలుగుతారు. క్రియేటివిటీ ఉంటేనే మీరు చెప్పిన మాటలు కొత్తగా ఉంటాయి. క్రియేటివిటీ ఉంటేనే మీరు చెప్పిన మాటలు ఆడియన్స్ వినగలుగుతారు. కాబట్టి ప్రతి ఆడియన్‌కి కావాల్సింది ఏంటంటే ప్రతి క్రియేటివిటీని కోరుకుంటారు. కాబట్టి ప్రతి స్పీకర్ కూడా క్రియేటివ్ కంటెంట్‌ని రాయగలగాలి. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు క్రియేటివ్‌గా కంటెంట్ రాసి ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే ఇవ్వగలుగుతుంటారో ఆటోమేటిక్‌గా ఆడియన్‌లో ఒక క్యూరియాసిటీని డెవలప్ చేస్తుంది. ఏం చెప్తారు అని ఒక ఫీల్ క్రియేట్ అవుతుంది. ఆ ఫీల్ నువ్వు క్రియేట్ చేయగలిగితే నీ ఎదురుగున్న ఆడియన్స్‌లో నువ్వు అద్భుతంగా సెషన్ ఇవ్వగలుగుతావు. అది అద్భుతంగా సెషన్ ఇవ్వగలగాలంటే నువ్వు ఆ క్యూరియాసిటీ వచ్చేలాగా నువ్వు కంటెంట్ తయారు చేయగలగాలి. ఈ క్యూరియాసిటీతో ఒక బెస్ట్ కంక్లూజన్ ఇవ్వగలిగినవంటే నీ సెషన్ అద్భుతం. ఇలా నీ కంటెంట్ రాయాలి. ఫస్ట్ పాయింట్ కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, అదేవిధంగా క్యూరియాసిటీ ఉండాలి అండ్ బెస్ట్ కంక్లూజన్ ఉండాలి. అలా ఉండగలిగితే నీ బాడీ అనేది సూపర్ ఉంటుందన్నమాట. సూపర్‌గా ఉంటుంది. అంటే ఎంత ఆలోచించాలి మీరు కంటెంట్ ఏది రాయాలన్నా కూడా. ఓకేనా? నెక్స్ట్ ఓకే సార్ మీరు ఏదో చెప్పారు, మొదలు పెడతాం, కన్విన్సింగ్ చేస్తాం, క్లారిటీగానే చెప్తాం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం, కంటిన్యూటీ చేస్తాం అన్నీ, కానీ మాకు క్రియేటివిటీ అంటే కష్టం సార్ అని. క్రియేటివిటీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడైనా దొరికితే చెప్పండి, మేము ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుందాం అంటారు. సో అలా కాదండి. ఎక్కడి నుంచి వస్తుందంటే థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. మీరు కొత్తగా ఆలోచిస్తేనే మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ కొత్త ఆలోచనలో మీ కంటెంట్. థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ అంటే మీరు ఎప్పుడు రొటీన్ లైఫ్ కాకుండా కొత్తగా స్టార్ట్ చేయండి. కొత్తగా ఆలోచించండి. మీ జర్నీని కొత్తగా ప్రయాణించండి. అప్పుడు మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఇంకా ఎలా వస్తాయి సార్ కొత్త ఆలోచనలు అంటే జస్ట్ సూర్యకుమార్ యాదవ్‌లా బ్యాటింగ్ చేయండి. అంటే మిస్టర్ 360 అంటారు తనని. తనేమంటారంటే మిస్టర్ 360 ఎందుకంటారంటే తను గ్రౌండ్‌లోకి దిగాడంటే 360 డిగ్రీస్‌లో బ్యాటింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీ, సత్తా ఎవరికి ఉంటుందంటే సూర్యకుమార్ యాదవ్‌కి ఉంటుంది. అలానే ఆ 360 డిగ్రీస్‌లో మీ ఆలోచన విధానం ఉండాలి. కంటెంట్ మీకు బెస్ట్ కంటెంట్ దొరకాలంటే. సార్ ఏముంది సార్ చాట్ జీపీటీ ఉంది కదా, ఏఐ టూల్స్ ఉన్నాయి కదా ఇస్తదంటే జస్ట్ అవుట్‌లైన్ ఇస్తది అంతే. అవుట్‌లైన్ తీసుకెళ్ళి నువ్వు యాజ్ ఇట్ ఈజ్ చెప్తే ఏమవుతుంది? నేను చెప్తాను అదే అవుట్‌లైన్, ప్రవీణ్ కుమార్ గారు చెప్తారు, సిద్ది రామప్ప గారు చెప్తారు. ఎలా పాసిబుల్ అవుతుంది? వర్కౌట్ కాదు కదా! కాబట్టి నీకు క్రియేటివ్ కంటెంట్ కావాలంటే నువ్వు 360 డిగ్రీస్‌లో ఆలోచించాలి. ఎక్కడ 360 డిగ్రీస్‌లో ఆలోచించాలంటే నీ జీవితంలో ఎదురయ్యే మనుషుల పట్ల, సంఘటన పట్ల, సిట్యుయేషన్స్ పట్ల ప్రతిసారి కూడా మీరు ఆ 360 డిగ్రీస్‌లో ఆలోచించడం నేర్చుకోవాలి. అంటే అర్థం ఏంటంటే నేను చెప్పిందే రైట్ అనే కాకుండా ఎదుటివారి కోణంలో కూడా ఎంపతితో మీరు ఎప్పుడైతే ఆలోచించగలుగుతారో అప్పుడు మీకేమవుతుందంటే ది బెస్ట్ కంటెంట్ వస్తుంది. ఎదుటివారితో ఆలోచించే విధానం దాన్ని ఎంపతి అంటారు. అంటే ఎదుటివారి పట్ల మీకేం కావాలి? ఎదుటివారి పట్ల మీకేం కావాలి? ఎంపతి ఉండాలి. ఆ ఎంపతి మీరు ఎప్పుడైతే ఎంపతితో మీరు ఎప్పుడైతే ఎదుటివారి పట్ల చూడగలుగుతారో ఎదుటివారి కోణాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. అలా ఎదుటివారి కోణంగా ఆలోచించే పద్ధతి మీరు ఎప్పుడైతే అలవర్చుకుంటారో మీరు 360 పైకొచ్చి ఆ సిట్యుయేషన్‌ని, ఆ మనుషుల్ని 360 డిగ్రీస్‌లో యాంగిల్‌లో మీరు ఆలోచించగలుగుతారు. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనేలా కాకుండా అందరికి కూడా ఒకేలా అభిప్రాయాలు ఉంటాయి అని మీరు ఆలోచించగలిగితే డెఫినెట్‌గా మీరు ఒక మంచి కంటెంట్‌ని అందించగలుగుతారు. చివరిగా ఒక మాట. ఒక లాయర్‌గా ఒక యాంగిల్‌లోనే కాకుండా ఒక జడ్జిలా అన్ని డైరెక్షన్‌లో ఒక సిట్యుయేషన్ మీరు చూడగలిగితే ఈ ప్రపంచంలో మీకు కొత్త కోణం కనపడుతుంది. ఆ కొత్త కోణం నుంచి వచ్చేదే మీ కంటెంట్. కంటెంట్ అంటే పుస్తకాల్లో చదువుతాం. పుస్తకాలు ఎప్పుడు రాశారు? అవి స్టాండర్డ్స్. ఒక 10 ఏళ్ల క్రితం రాస్తారు. ఒక 5 ఏళ్ల క్రితం రాస్తారు. అవి వాళ్ళు తెలివితేటలతో వాళ్ళు అర్థం చేసుకున్న ప్రపంచాన్ని రాయగలిగారు. అదే యాజ్ ఇట్ ఈజ్ మీరు ప్రపంచానికి ఇస్తే ఎలా?
మీరు దాన్ని డెవలప్ చేసి ఈ జనరేషన్కి తగ్గట్టు ఇవ్వగలగాలి. ఈ జనరేషన్కి తగ్గట్టు మీరు ఇవ్వగలగాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే 360 డిగ్రీస్లో ఆలోచించి మీ కెపాసిటీ, మీ ఎబిలిటీని, మైండ్ అంటే థింకింగ్ ఎబిలిటీని, ఆ థాట్ ప్రాసెస్ని మీరు డెవలప్ చేసుకోగలిగితే ది బెస్ట్ కంటెంట్ ఉంటుంది. అది ఎక్కడో లేదో కంటెంట్ అనేది మీ దగ్గరే ఉంది. మరి ఇంకా ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే 365 డేస్ మీరు లెర్నర్గా ఉండాలి. 365 డేస్ ఏం నేర్చుకోవాలి? నాకు చదివే టైం లేదు, నేను ఆఫీస్లో 12 గంటల టైం వర్క్ చేస్తానని చెప్తుంటారు. నువ్వు చదవాల్సిన పని లేదు. నీకు ఎదురైన పరిస్థితులు కావచ్చు, మనుషులు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా నువ్వు పాజిటివ్ కోణంలో చూసి నీకేం ఉపయోగపడుతుంది, ఈ సమాజానికి ఏం ఉపయోగపడుతుంది, ఏది మంచి ఏది చెడు అని అనాలసిస్ చేసేటువంటి కెపాసిటీని 365 డేస్ మీరు ప్రతి క్షణం ఆ కోణంలో పాజిటివ్గా ఆలోచించగలిగితే అదే మీ కంటెంట్, అవే మీ ఎగ్జాంపుల్స్, అదే మీ ఫ్లేవర్ నేమ్ మిమ్మల్ని సమాజంలో చూపించగలుగుతుంది. అలా మీ కంటెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎస్. నెక్స్ట్, కామన్ సెన్స్. కామన్ సెన్స్ అవసరమా? కామన్ సెన్స్ అనేది అవసరమా? మీకు ఒక ఇమేజ్ చూపిస్తున్నాను, చూడండి. ఎలా ఉందండి ఇమేజ్? బాగుందా? అందరూ చూడాలి. ఇమేజ్ తీసేయచ్చా? ఆ ఇమేజ్ తీసేయచ్చా? ఎస్. మోరా సురేష్ గారు, మీకు ఆ ఇమేజ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? సురేష్ గారు, మీకు ఆ ఇమేజ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? సార్ ఆ సందర్భంలో వాళ్ళందరూ అలా కూర్చోవడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది సార్. అది అసలు ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు సార్. యా, సిచ్యువేషన్ కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎస్. సిద్ధిరామప్ప గారు. సిచ్యుయేషన్స్ కి తగ్గట్టుగా ఫోటో కాదండి, అక్కడ కనిపించాల్సిన పరిస్థితి ఏందో తెలుసుకోకుండా కూర్చున్నారని తెలిసేసి కూర్చున్నారని అనిపిస్తుంది. షేక్ ఇస్మాయిల్ గారు. చూడ్డానికి కూడా పద్ధతిగా అనిపించట్లేదు సార్. చూడడానికి పద్ధతిగా అనిపించట్లేదు మీకు. ఎస్. సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే కామన్ సెన్స్ లేదనిపిస్తుంది. అవునా? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకన్నా అర్థమవుతుందా అని అనిపిస్తుంది. ఎస్. సింపుల్ గా మనకి కామన్ సెన్స్ లేదనిపిస్తుంది. ఎస్. కామన్ సెన్స్ అనేది ఎవరికి అవసరం అంటే పబ్లిక్ స్పీకర్ కి అవసరమా కామన్ సెన్స్ అనేది? అవసరం ఏంటారా కామన్ సెన్స్? ఎస్. పబ్లిక్ స్పీకర్ కే కాదండి, ప్రతి వ్యక్తికి కూడా కామన్ సెన్స్ అవసరం. ఎందుకు అవసరం అంటే మనం వ్యక్తిగా ఎన్నేళ్ళు బిల్డ్ చేసుకున్నటువంటి మన క్రెడిబిలిటీని, మన లైఫ్ ని ఒక్కరోజు కామన్ సెన్స్ లేకుండా మనం బిహేవ్ చేస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అటువంటిది నలుగురిని మోటివేట్ చేసి ఒక మార్గదర్శకంగా ఉండాలనుకున్నటువంటి మోటివేషనల్ స్పీకర్ కి కామన్ సెన్స్ అవసరమా కాదంటే డెఫినెట్ గా అవసరం. ఎక్కడ అవసరం పడుతుంది ఈ కామన్ సెన్స్ అంటే టాస్. TAS. టాస్. T ఫర్ టైం, A ఫర్ ఆడియన్స్, S ఫర్ సిచ్యువేషన్. టైం పరంగా, ఆడియన్స్ పరంగా, సిచ్యువేషన్స్ పరంగా ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకర్కి ఏమవుతుంది తెలుసా? ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండవట. టైం అనుకూలంగా ఉండదు, సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉండవు, ఆడియన్స్ అనుకూలంగా ఉండరు. సార్ 1 అవర్ సెషన్ ఇవ్వండి అని పిలుస్తారు మిమ్మల్ని. మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తారు. అక్కడికి వెళ్ళంగానే ఏమవుతుందంటే సార్ 1 అవర్ కాదు సార్, 20 మినిట్స్ చాలు సార్, టైం లేదు సార్ అంటారు. అంటే మీరు 1 అవర్ చెప్పాలనుకున్న కంటెంట్ని మీరు ఏం చేయాలి? 20 మినిట్స్కి తగ్గించాలి. లేదు మీరు 1 అవర్ ప్రిపేర్ అయ్యారు సార్, స్పీకర్ రాలేదు, 2 అవర్స్ కంటిన్యూ చేయమంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని 2 అవర్స్కి పెంచాలి. సార్ నేను 1 అవరే ప్రిపేర్ వచ్చంటే కుదురుతుందా? కుదరదు. ఇక్కడ సిచ్యువేషన్స్ బాగలేవు కాబట్టి మనం ఏం చేయాలి? నర్వస్ అయిపోతాం. నెక్స్ట్ ఆడియన్స్. మీకు మొత్తం డిగ్రీ చదివిన పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఇన్స్పైర్ చేసేలా మీరు సెషన్ ఇవ్వండి అని మిమ్మల్ని పిలుస్తారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు 10th క్లాస్ పిల్లలు ఉంటారు. మీరు ఎగ్జాంపుల్స్ మాత్రం పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ తీసుకొని పోయారు. స్కూల్ పిల్లలు ఉన్నారు, నర్వస్ అవుతారు. సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మీ ఎదురుగా ఒక 1000 మంది ఆడియన్స్ ఉంటారు సార్, మీరు వీలైతే పీపీటీ వాడొచ్చు, మొత్తం సౌండ్ సెటప్ అంతా చాలా బాగుంటుంది, మీరు రండి అని పిలుస్తారు. మీరు చాలా అద్భుతంగా ఫీల్ అయ్యి కంటెంట్ బాగా ప్రిపేర్ చేసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే వర్షం వచ్చింది సార్, అది వచ్చింది, ఇది వచ్చింది, ఆడియన్స్ దొరకలేదని తీసుకొచ్చి క్లాస్ రూమ్లో 100 మందిని కూర్చోబెడతారు. నర్వస్ అవుతారు. ఈ 3 సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తాం మీ ప్రిపేర్ అయ్యి వెళ్ళింది కూడా మీరు చెప్పలేరు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే పాజిటివ్గా అంటే కామన్ సెన్స్తో ఎటువంటి సిచ్యువేషన్ అయినా పబ్లిక్ స్పీకర్ పాజిటివ్ థాట్తో ఉండాలి. ఒక్కరే ఉన్నారు అయినా చెప్పిరండి హ్యాపీగా. ఆ పాజిటివ్నెస్ మీలో ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఆ పాజిటివ్నెస్ మీరు కామన్ సెన్స్ వాడినప్పుడు మాత్రమే వస్తుంది. ఎస్. పబ్లిక్ స్పీకర్కి కామన్ సెన్స్ అనేది చాలా చాలా అవసరం. మీ దగ్గర కంటెంట్ ఎంతైనా ఉండొచ్చు, ఆ కంటెంట్ని ఇలా అంబ్రిలా టెక్నిక్ యూజ్ చేసి టైంకి అనుగుణంగా వాడండి. 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు, 10 అంటే 10, 1 అవర్ అంటే 1 అవర్, 2 అవర్స్ అంటే 2 అవర్స్ మీరు మాట్లాడగలగాలి. అంబ్రిలాని మూస్తే ఎలా అవుతుంది? తెరిస్తుంటే ఎలా అవుతుంది? అలా మీ కంటెంట్ని ఎలాబొరేట్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. లేదంటే కన్సైజ్ చేసి 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ మీరు మాట్లాడగలగాలి. ఇది కామన్ సెన్స్ అండి. నెక్స్ట్
కంటెంట్ని ఎక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు? మీకు అందరికీ తెలుసు, దీని గురించి మాట్లాడాల్సిన పెద్ద పనేం లేదు. బుక్స్ ఉన్నాయంటారు, యూట్యూబ్ ఉందంటారు, వికీపీడియా అంటారు, కుకు ఎఫ్ఎం అంటారు, ప్రతిలిపి అంటారు, గూగుల్ అంటారు, అండ్ పూరి మ్యూజింగ్స్ అని పూరి జగన్నాథ్ మాట్లాడుతుంటారు. చాలా కనెక్టింగ్గా ఉంటాయి కొన్ని టాపిక్స్. వాటి నుంచి కూడా కంటెంట్ తీసుకోవచ్చు. ఏదైనా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నటువంటి కాంటెంట్ కావాలంటే థీసిస్ ఉంటాయి, వాళ్ళు రీసెర్చ్ చేసి పెడతారు. డాక్టరేట్స్ చేసిన వాళ్ళు కానీ, ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళు కానీ పెడుతుంటారు. అదేవిధంగా చాట్ జీపీటీలు, ఏఐ టూల్స్, ఇవన్నీ కూడా మీకు వెతికి ఇస్తుంటాయి. బట్ వీటికన్నిటికి మించి ఇంకొకరి దగ్గర మనం కంటెంట్ తీసుకోవచ్చు. వాళ్ళు ఎవరో తెలుసా? ఎక్స్పర్ట్స్ ఉంటారండి. ఆ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి మనం కంటెంట్ గురించి అడిగితే చాలా, అంటే ఏ టాపిక్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ టాపిక్ వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే మనకి ఒక మంచి బెస్ట్ ఐడియా వస్తుంది, ఐడియాస్ వస్తుంటాయి, అండ్ ఒక మంచి కంక్లూజన్ వస్తుంది. కాబట్టి అలా తీసుకోవచ్చు. వీళ్ళందరికీ మించి ఇంకొకరు ఉన్నారండి, ఇంకొక గొప్ప వ్యక్తి ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్ ఫర్ ద కంటెంట్ ప్రిపరేషన్. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే. ఈ సెషన్ మొదలైన కాడ నుంచి నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా అది. ఏం చెప్తున్నానంటే, మీ అనుభవాలను ఎప్పుడైతే మీరు జోడించి మాట్లాడగలుగుతారో మీ సెషన్ అద్భుతంగా ఉంటుంది. నేను ఎక్కడో తెచ్చుకున్నాను 4 మాటలు అప్పు, ఇక్కడ పెట్టుకుంటాను, నేను మాట్లాడేస్తానంటే ఎవరికి కూడా ఇక్కడ కనెక్ట్ అవ్వదండి. ఇక్కడ కనెక్ట్ అయ్యేలా మాట్లాడాలంటే మీ నోటికుంటే మాట్లాడే మాటలు ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ నుంచి రావాలంటే అది నీ అనుభవం నుంచి రావాలి, లేదా నువ్వు దాని మీద బాగా రీసెర్చ్ చేసి ఉండాలి. అప్పుడు నువ్వు మాట్లాడగలుగుతావు. జాస్ ఫోర్డ్ ఒక మాట చెప్తారు, యూ కెన్ స్పీక్ వెల్ ఇఫ్ యువర్ టంగ్ కెన్ డెలివర్ ద మెసేజ్ ఆఫ్ యువర్ హార్ట్ అంటారు. అంటే మీ నాలుక మీ హృదయంలోని మాటలను అందించగలిగితే మీ సెషన్ అద్భుతం అవుతుంది అంటారు. ఇంతకంటే గొప్ప మాటలు ఏం లేవు. ఎస్, అప్పుడే పుట్టినటువంటి పసిపాపని తల్లి అలా టచ్ చేస్తుంది, తండ్రి అలా టచ్ చేస్తారు. వాళ్ళిద్దరికి కూడా ఒక మెమరబుల్ మూమెంట్ అది. దాని గురించి చెప్పండి అంటే అనుభవపూర్వకంగా మనకు ఎక్స్పీరియన్స్ అయితే చెప్పిన వాళ్ళకి, నువ్వు చూసి చెప్పిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ప్రతి దాన్ని అనుభవపూర్వకంగా మనం చెప్పగలగాలి అంటే దాన్ని మనం ఫీల్ అవ్వగలగాలి. ఒక రైటర్ మాత్రమే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మదర్ గురించి రాయమంటే మదర్ గురించి అద్భుతంగా రాస్తాడు. ఒక లవ్ స్టోరీ గురించి రాయమంటే, ఒక లవ్ గురించి రాయమంటే అద్భుతమైన మాటలు రాస్తారు. వాటిని విని మనం ఎమోషనల్గా ఫీల్ అయ్యి మన పార్ట్నర్స్కి మనం షేర్ చేస్తుంటాం, లేకపోతే మన తల్లిదండ్రుల మీద ప్రేమను చూపిస్తాం. మనకు లేదా ఆ ఎమోషన్? మనం ఎందుకు రాయలేకపోతున్నాం అంత గొప్ప మాటలు అంటే మనం ఆలోచించలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం ఆలోచించగలుగుతామో, ఎప్పుడైతే ఆ ఫీల్ని ఫీల్ అవ్వగలుగుతామో నువ్వు అద్భుతంగా రాయగలుగుతావు. అదే నీ కంటెంట్ ప్రిపరేషన్. కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఎక్కడో లేదు. నువ్వు ఏ పుస్తకాల్లోంచి తీసుకున్నా, ఏ గూగుల్లోంచి తీసుకున్నా, జస్ట్ అది నీకు అవుట్లైన్ మాత్రమే. నీ అనుభవాలను ఎప్పుడైతే నువ్వు జోడిస్తావో అప్పుడు నీ ఫ్లేవర్ బయటపడుతుంది, నీకంటూ ఒక ఐడెంటిటీ పెరుగుతుంది తప్ప అప్పటి వరకు నీకు సెషన్ అనేది, అంటే నీకంటూ ఒక ఐడెంటిటీ రాదు. ఒకవేళ లేకుండా అక్కడ ఇక్కడ అప్పు తెచ్చుకొని నేను చెప్పేస్తానంటే నువ్వేమవుతావు తెలుసా? అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో ఒక డెలివరీ బాయ్ అవుతావు తప్ప నీ ఐడెంటిటీ అనేది ఉండదు. ఓకే, దిస్ అబౌట్ ద కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్. ఇంకా ప్రాక్టీస్. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి మనం? ఎలా ప్రాక్టీస్ చేయాలి? ప్రాక్టీస్ 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 10 times 20 times అయినా చేయాలి. ఒక సినిమాలో ఒక సీన్ మంచిగా రావడం కోసం 20 షాట్స్ నుంచి 100 షాట్స్ వరకు తీస్తూనే ఉంటారు. ఎందుకు తీస్తారు అంటే పర్ఫెక్షన్ కోసం. ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడు ఆ సినిమా హిట్ అవుతుంది. మన సెషన్ కూడా హిట్ అవ్వాలంటే మీ ప్రాక్టీస్ అనేది అద్భుతంగా ఉండాలి. సో నేను మస్తు ప్లాన్ చేశాను, నేను మస్తు ప్రిపేర్ అయ్యాను, నేను ప్రాక్టీస్ చేయలేదంటే ఫెయిల్ అయిపోతాను. మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎలా ప్రాక్టీస్ చేయాలంటే డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఈ రోజులో చాలా టెక్నాలజీ అందుబాటులో ఉంది. మీరు మిర్రర్ ముందు చేయొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు చేయొచ్చు. అదేవిధంగా మీకు భయం ఉందనుకోండి, టేబుల్ మీద, బెడ్ మీద నుంచి మీరు మాట్లాడుతూ మీ భయాన్ని పోగొట్టుకోవచ్చు. ఇంకా ఈ జూమ్లో రికార్డ్ చేసుకోవచ్చు, మొబైల్స్లో రికార్డ్ చేసుకొని మీ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ రెడ్యూసెస్ ద స్పీచ్ యాంగ్జైటీ. ఎప్పుడైతే నువ్వు కంటెంట్ పదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటావో ఆ కంటెంట్ అనేది నీ బ్రెయిన్లో ఒక సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే కంటెంట్ నీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుందో దాని మీద నీకు కమాండ్ పెరుగుతుంది, నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే కమాండ్, కాన్ఫిడెన్స్ నీకు పెరుగుతాయో అద్భుతంగా మీరు మాట్లాడగలుగుతారు. మీకు స్టేజ్ ఫ్రైట్ అనేది ఉండదు. స్టేజ్ ఫ్రైట్ అనేది ఒక అద్భుత, అంటే దాన్ని ఏమంటారంటే అది ఒక అపోహ. అపోహ పోవాలంటే మీకు ఫస్ట్ కంటెంట్ మీద గ్రిప్ ఉండాలి. అసలు ఇంకా ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్ అని చెప్పడానికి బ్రూస్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. అదేంటో చూడండి. ఐ ఫియర్ నాట్ ద మెన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 10,000 kicks once, బట్ ఐ ఫియర్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 1 kick 10,000 times. దాన్ని తెలుగులో పూరి జగన్నాథ్ చెప్పారు, వినండి. ఒక మాట చెప్పాడు, నాకు 10,000 kicks తెలిసిన వాడు అంటే భయం లేదు, కానీ ఒక కిక్ని 10,000 times ప్రాక్టీస్ చేసినట్టు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే ఆ కిక్లో వాడు మాస్టర్ అయి ఉంటాడు. ఎస్,
ఇంకొకటి అసలు మన ప్రాక్టీస్ ఎలా ఉండాలి తెలుసా? మనకొచ్చిన అవకాశాన్ని అది ఎంతటిదైనా అలా ఎత్తుకొని వెళ్ళిపోయేలా మీ ప్రాక్టీస్ ఉండాలి. అది ఎలా అంటే ఇలా ఉండాలి మీ ప్రాక్టీస్. యెస్. ఇలా ఇంతకంటే గొప్ప మాటలు నేను చెప్పలేను ప్రాక్టీస్ గురించి. ఓకే. యెస్. నెక్స్ట్ ఇది ఒక మాట అయిపోయింది. ప్రజెంటేషన్ ఎలా ఉండాలి? ఓకే. మీకు ప్లానింగ్ తెలుసు, ప్రిపరేషన్ తెలుసు. అంటే ఏ అంశాల పట్ల మనం డెప్త్‌గా ఆలోచిస్తే కంటెంట్ బెస్ట్ వస్తుందనే విషయాలు తెలుసుకున్నారు. దాన్ని ప్రాక్టీస్ ఎలా చేయాలో కూడా తెలుసుకున్నారు. ఓకే. ప్లానింగ్ చేశారు, ప్రిపరేషన్ చేశారు, ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ప్రజెంటేషన్ చేయాలి. ప్రజెంటేషన్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, చూడండి మీ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉండాలి అంటే ఫస్ట్ మీ బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మోడ్యులేషన్ బెటర్‌గా ఉండాలి. మీ బాడీ లాంగ్వేజ్ బెటర్‌గా ఉంటే ఆటోమేటిక్ కంటెంట్ ఆడియన్స్‌కి రీచ్ అయిపోతుంది. మీ వాయిస్‌లో మోడ్యులేషన్ బాగున్నా కూడా 100% రీచ్ అవుతుంది. అది అద్భుతంగా ఉండాలంటే మీ సెషన్ ఇది అద్భుతం అని చెప్పాలంటే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు కూడా మనసులో నిలిచిపోయేలా ఉండాలంటే అదొక మెమరబుల్ ప్రజెంటేషన్‌లా ఉండాలి. అందుకే అంటారు ద బెస్ట్ ప్రజెంటేషన్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్. ఇంకా మీ ప్రజెంటేషన్స్‌లో స్ట్రెంగ్త్ పెరగాలి మీకు. నేను చెప్పే కంటెంట్‌కి ఇంకా స్ట్రెంగ్త్ పెరగాలంటే రియల్ స్టోరీస్‌ని యాడ్ చేయాలి. ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి. రియల్ స్టోరీస్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి. అటువంటి రియల్ స్టోరీస్‌ని మీరు యాడ్ చేస్తే మీకు స్ట్రెంగ్త్ ఒక 20-30% పెరుగుతుంది మీ కంటెంట్‌కి. ఎందుకంటే జనాలు ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఉన్నారు. మీరు చెప్పే స్టోరీల కంటే కూడా రియాలిటీని నమ్ముతారు. కాబట్టి రియల్ స్టోరీస్‌ని యాడ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ లెర్న్ అడ్వాన్స్డ్ థింగ్స్ ఇన్ పీపీటీ. మీరు ఎంత ప్లాన్ చేసినా, ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత ప్రిపేర్ అయినా కూడా ప్రజెంటేషన్‌లో టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకోలేకపోతే మీరు డెఫినిట్‌గా ఫెయిల్ అయిపోతారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ఈ టెక్నాలజీని మీరు అప్డేట్ చేసుకోగలిగితే ఇప్పుడున్న జనరేషన్‌లో ఉన్నటువంటి ఆడియన్స్‌ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో, టెక్నాలజీని ఎప్పుడు కూడా అడాప్ట్ చేసుకోండి. మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే బెరియలా ఉండాలి. అంటే ఎక్సలెంట్‌గా ఉండాలి. అలా ఉండేలాగా మీరు కంటెంట్‌ని ప్రిపేర్ చేయాలి. ఇంకా మీరు ఏం చేయాలంటే ఈజీ టు రిమెంబర్. మీరు ఏ పాయింట్ చెప్తున్నా కూడా ఆ పాయింట్ రిలేటెడ్ ఒక ఇమేజ్‌నో, ఒక గ్రాఫ్‌నో పెట్టడం చేయండి. ఇంతకుముందు మీకు కామన్ సెన్స్ అనే పాయింట్ చెప్పా. ఆ కామన్ సెన్స్ గురించి చెప్పినప్పుడు అంత చెప్పాల్సిన పని లేదు నేను. ఒక ఇమేజ్ ఎందుకు చూపించానంటే కామన్ సెన్స్ అనే వర్డ్‌ని మీరు గుర్తుపెట్టుకుంటారని చూపించాను. సో, అలా ప్రతి పాయింట్‌కి కూడా మీరు చెప్పాలనుకున్న కాంటెంట్ లేదా కాన్సెప్ట్‌కి ఒక ఇమేజ్‌ని చూపించగలిగితే ది బెస్ట్ ప్రజెంటేషన్ అవుతుంది. ఇంకా మీరు ఏమి యాడ్ చేసుకోవాలంటే కలర్ సైకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆడియన్స్ 3 రకాలుగా ఉంటారు. విజువల్‌గా, ఆడిటరీగా అండ్ కైనెస్థెటిక్. మాక్సిమం ప్రతి మనిషిలో ఈ 3 ఉంటాయి. ఎక్కువ ఏముంటుందంటే విజువల్‌గా ఉంటుంది. వాళ్ళు చూసిన దాన్ని ఈజీగా మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మీరు చూపించేది ఆహ్లాదకరంగా ఉండాలి. మంచిగా అనిపించాలి. అలా మీరు చూపించగలగాలి. అందుకనే కలర్ సైకాలజీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మీ ప్రజెంటేషన్స్‌లో. కాబట్టి ఒక మంచి కలర్స్‌ని చూజ్ చేసుకోండి. ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని వైట్‌లో ఒక 2, 3 కలర్‌ని పెట్టుకొని అది ఫాంట్ అండ్ ఇమేజెస్‌ని కూడా పెట్టుకొని ఒక డీసెంట్‌గా మెయింటైన్ చేసుకుంటూ వస్తే మీ పీపీటీ ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఎప్పుడైతే మీ పీపీటీ ప్రొఫెషనల్‌గా ఉంటుందో ఇదొక 20% మీకు యాడ్ అవుతుంది. సెషన్ బావుందంటానికి. ఇంకెక్కడుంది మీ బాడీ లాంగ్వేజ్, మీ వాయిస్ మోడ్యులేషన్ కొద్ది కంటెంట్ మీరు మంచిగా డెప్త్‌గా ఇవ్వగలిగితే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆభరణాలు లాంటివి. చెప్పాను కదా ఫస్టే. ఇవన్నీ కూడా మీకు స్ట్రెంగ్త్ పెంచుకుంటూ పోతుంటాయన్నమాట. వీటిలో ఏది పోతున్నా కూడా అరే! బానే చెప్పాడు కానీ అంటారు. ఒకటి మిస్ అయిపోతుంది. ఆ కానీ రాకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా మీరు మెయింటైన్ చేయాలి. ఓవరాల్‌గా మీ కంటెంట్ ఎలా ఉండాలంటే అప్పుడే తయారు చేసుకుంటున్నారు కాబట్టి ఒక హెల్తీ బేబీలా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక హెల్తీ బేబీలా ఉండాలి. అంతేగాని ప్రీ మెచ్యూర్డ్ బేబీలా ఉండకూడదు. అంటే మీరు ఈ పాయింట్స్ అన్నీ కవర్ చేయకుండా, ఈ పాయింట్స్ అన్ని ఆలోచించకుండా మీ కంటెంట్‌ని ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? నెలలు నిండకుండా పుట్టినటువంటి శిశువు ఎంత బలహీనంగా ఉంటుందో మీ కంటెంట్ కూడా అంతే బలహీనంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మనకి సెషన్ ఇచ్చారు అంటే మీ బ్రాండ్ క్రియేట్ అవ్వాలి. నేను 100 సెషన్లు చెప్తాను. నేను రోజు వచ్చిన అవకాశం ప్రతి సెషన్ చెప్తానంటే మీరు చెప్పలేరు. చెప్తారు కానీ 100% సాటిస్ఫై చేయలేరు. ఈ జనరేషన్‌లో, ఈ టెక్నాలజీలో. మీరు దేన్ని చూజ్ చేసుకుంటారో దాన్ని 100% రిసర్చ్ చేయండి. దాని మీద మంచి కమాండ్ తెచ్చుకోండి. ఒక 6 నెలలకు ఒక సెషన్ ఇచ్చినా చాలు. ఆ సెషన్ మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేయగలగాలి. మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారంటే మీరు సక్సెస్ అయినట్టు. కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే నేను అన్ని టాపిక్స్ చెప్తా అంటారు. దేని మీద కూడా వాళ్ళకి ఆ గ్రిప్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మనం స్పీకర్స్ చలామణి అవుతాం కానీ మనకి ఆ బ్రాండ్ క్రియేట్ అవ్వదు.
బ్రాండ్ క్రియేట్ అవ్వాలంటే ఇనీషియల్గా ఉన్న వాళ్ళు ఒక 1 year వరకు 1 or 2 టాపిక్స్ని పట్టుకొని మీరు హెల్తీ కంటెంట్ని ప్రిపేర్ చేసుకోగలగాలి. అప్పుడు మీరు రాణించగలుగుతారు. ఫైనల్గా మీ సెషన్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముక్కు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కనా పల్లె ఏ తెల్లని పాలధారల పల్లె తెల్లారుతుంటదిరా ఒళ్ళోని కంటలు కాడెట్ల మెడలోన చెట్టగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా కొట్టు కోదా పక్కన ఉంటే కొండత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా ఆనుకున్న పూల చప్పట్లు గట్టి మోపులు కాల్వ గట్టులు సుమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల తీరే అమ్మ తీరు కాసి పెట్టి కొడుకుకిచ్చే ఊరు పల్లెటూరు దీని తీరే ఎస్, ఈ సాంగ్ చూశారు కదండి. మీ సెషన్ కూడా అంత అద్భుతంగా ఉండాలి. ఈ సాంగ్ని ఎందుకు మీకు ప్రజెంట్ చేయాలనుకున్నానంటే ఇక్కడ ఈ సినిమాలో ఈ పాటకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది రీసెంట్గా 2 రోజుల ముందు అనౌన్స్ అయిన వాటిలో. ఇక్కడ చూడండి, ప్రతి మాట చాలా స్పష్టత ఉంది, ప్రతి మాట చాలా స్పష్టత ఉంది. ఆ స్పష్టత నుంచి మన హార్ట్ని టచ్ అయ్యేలా ఉన్నాయి. ఆ పాట వింటుంటే మనలో ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. ఏదో ఒక మనం ఫ్రీ అంటే రిలాక్స్ అయినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. మీరు చెప్పే మాటలకు కూడా అంతే అద్భుతంగా ఆడియన్స్ని అలరించగలగాలి. అంత అలరించేలాగా మీ కంటెంట్ని తయారు చేసుకోగలగాలి. ఈ సినిమా డైరెక్టర్ ఒక సింపుల్ ఒక కమెడియన్, ఒక అందరి ఇళ్లలో జరిగేటువంటి ఒక సాధారణమైన ఒక విషయాన్ని సినిమాగా మలిచి నేషనల్ అవార్డ్స్ కొట్టేటువంటి కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ రైటర్కి వచ్చింది. అండ్ ఈ సాంగ్ రాసినటువంటి కాశల శ్యామ్ గారు కూడా చాలా అద్భుతంగా రాయగలిగాడు. అంటే ఆ ఫీల్ ఎవరికి వస్తుందంటే ఫీల్ అయిన వాళ్ళకే వస్తుంది, వాళ్ళే రాయగలుగుతున్నారు. మీరు ఏ కంటెంట్ రాయాలన్నా కూడా దాన్ని ఫీల్ అవ్వండి, టైం తీసుకోండి, బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి. అలా మీరు చెప్పే మాటలు వింటుంటే ఆడియన్స్కి ఎలా ఉండాలో తెలుసా? హార్ట్ టచింగ్గా ఉండాలి. హార్ట్ టచింగ్గా ఉండేలా మీ కంటెంట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం ఏం చెప్పుకున్నామంటే ఏబిసిడి టెక్నిక్ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా LRWs అంటే ఏంటో చెప్పుకున్నాం. నెక్స్ట్ P4C6 ఫార్ములాతో కంటెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చెప్పుకున్నాం. W5H1 అనే ఒక ఫార్ములాతో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్పుకున్నాం. నెక్స్ట్ కంటెంట్ ప్రిపరేషన్లో ఎట్లా తయారు చేసుకోవచ్చు అంటే OBC ఫార్ములా ద్వారా అని చెప్పుకున్నాం. అండ్ బాడీని ఎలా తయారు చేయాలంటే 7C ఫార్ములా ద్వారా అని చెప్పుకున్నాం. నెక్స్ట్ మీరు క్రియేటివ్గా బ్రతకాలి, ఈ ప్రపంచానికి ఒక మంచి కంటెంట్ అందించాలంటే మీరు ఈ ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చుకోవాలని చెప్పాను. ఆ దృష్టికోణాన్ని మార్చుకోవాలంటే మీరు ఫస్ట్ 360 degreesలో ఆలోచించడం మొదలు పెట్టండి. ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. నేనే రైటు, నేనే కరెక్టు, నేను చెప్పిందే వేదం అనుకునేటువంటి మన మైండ్ సెట్స్ మనం మార్చుకోగలిగితే కొత్త ప్రపంచం కనబడుతుంది. ఆ కొత్త ప్రపంచంలో వచ్చే ఆలోచనలే మన కంటెంట్, ఇంకెక్కడో లేదు. కంటెంట్ అంటే నీలోనే ఉంది అనేదే ఈ 360 degrees తెలియజేస్తుంది. నెక్స్ట్ 365 days నువ్వు లెర్నర్గా ఉండాలి. నువ్వు చూసిన ప్రతి దాన్ని కూడా అనలైజ్ చేసే పవర్ నువ్వు పెంచుకోగలిగితే అదే నీ కంటెంట్. నెక్స్ట్ నువ్వు కామన్ సెన్స్తో ఆలోచించాలి. TAS ఫార్ములా ఒక స్పీకర్గా అలా కామన్ సెన్స్తో ఆలోచించినప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పుకున్నావు. ఫైనల్గా నీ ప్రజెంటేషన్లో నీ కంటెంట్ని టైంని బట్టి వాడుకోవాలి, అది అంబ్రెల్లా టెక్నిక్ అని చెప్పాను. ఫైనల్గా మీ ప్రజెంటేషన్ అలా ఉండాలి, బెస్ట్ ప్రజెంటేషన్ అయి ఉండాలి. మీరు ఇస్తే సెషన్ మళ్ళీ మీకు ఆ బ్రాండ్ క్రియేట్ అవ్వాలి, మళ్ళీ మీకు సెషన్ అవకాశం రావాలి, అప్పుడు మీరు స్పీకర్గా రాణించినట్లు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ అబౌట్ ద కంటెంట్ ప్రిపరేషన్ అండ్ ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వినబడుతుందండి? ఆడేబుల్ సార్? ఎస్ సార్, ఆడేబుల్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి ముందుగా కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటిది అని చెప్పేసి మా యొక్క గ్రూప్ మెంబర్స్ని అడగడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీ యొక్క కంటెంట్ ప్రిపరేషన్ అనేది మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళింది సార్. మా మెంటర్స్తో పాటుగా మా టీంలను కూడా ఎక్కడికో తీసుకెళ్ళింది అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే మాటలను మంత్రాలుగా ఎలా మార్చాలో
నిజంగా మీరు ఈ కంటెంట్ లో మాకు చూపించారు. మేము వాటిని ఎలా ఫాలో అవ్వాలో కూడా మాకు నేర్పించడం మీరు ఇప్పుడే జరిగింది సార్. పబ్లిక్ స్పీకింగ్ ఎఫెక్ట్ అనేది ఎంత ప్రభావితంగా ఉండాలో, ఒక పబ్లిక్ స్పీకర్ కి కంటెంట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా చాలా చక్కటి ఎగ్జాంపుల్స్ తో మీరు మాకు చెప్పడం జరిగింది సార్. అలాగే కంటెంట్ మరియు వర్డ్ ఎంత పవర్ఫుల్ గా ఉండాలో ఏబిసిడితో పాటుగా ఒక ఎగ్జాంపుల్స్ రూపకంగా మాకు చెప్పడం జరిగింది సార్. ఒక పబ్లిక్ స్పీకర్ అటైర్ ఎంత అవసరమో కూడా తెలియజేస్తూ వాళ్ళ యొక్క పబ్లిక్ స్పీకింగ్ ఎఫెక్ట్ అనేది ప్రజల్లోకి ఎంత దూసుకెళ్ళాలి, ఆడియన్స్ లోకి ఎలా దూసుకెళ్ళాలి అనేది కూడా మాకు చాలా ఎక్సలెంట్ గా మీరు చెప్పడం జరిగింది సార్. అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్ లో కూడా వర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎలా పెంపొందించుకోవాలి, మనం వాటిని ఎలా అమలు పరచాలో కూడా మీరు చాలా చక్కగా చెప్పడం జరిగింది సార్. అలాగే మనం చేసేటువంటి పార్టిసిపేషన్ లో అంటే 55% బాడీ లాంగ్వేజ్, అలాగే 38% ఆఫ్ ది వాయిస్ మాడ్యులేషన్, 7% వర్డ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉండాలో మీరు చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. మన కంటెంట్ ప్రిపరేషన్ లో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ గా ఎలా నిలిచిపోవాలి, ఒక స్ట్రాంగ్ ఎమోషన్స్ ని ఎలా తీసుకోవాలని కూడా మీరు చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. అలాగే LRSWS అంటే లిసనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఎంత పవర్ఫుల్ గా ఉండాలో మీరు చాలా చక్కగా మాకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది సార్. అలాగే కంటెంట్ సంబంధించినటువంటి ప్రశ్న ఎలాగా ఉండాలి, ఒక ప్రాగ్రెన్స్ కానీ రిలవెంట్ గా, అలాగే ఎంగేజ్డ్ గా, సింపుల్ గా, హార్ట్ టచింగ్ గా ఎలా ఉండాలో మీరు చెప్పడం జరిగింది సార్. నిజంగా P4C6 ఫార్ములా అయితే నిజంగా ఎంత చక్కగా వివరించారంటే అసలు ఇప్పటికే మా వాళ్ళు స్పీకర్లు అయిపోయారేమో అనే ఒక ఉద్దేశం మా మెంటర్స్ తో పాటుగా వాళ్ళకు కూడా ఇండివిజువల్ గా కలిగిందని ఒక ఆలోచన అయితే ఇప్పుడే వచ్చింది సార్. అలాగే పీపీటీ ప్రజెంటేషన్ ఎంత పవర్ఫుల్ గా ఉండాలో, అలాగే ఈ యొక్క P1, P2, P3, P4 లో కూడా ప్లానింగ్ అండ్ ప్రజెంటేషన్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ అండ్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలో తెలియజేస్తూ, అలాగే C6 ఫార్ములా కూడా కంటెక్స్ట్ కావచ్చు, అలాగే క్రెడిబిలిటీ కావచ్చు, అలాగే క్రియేటివిటీ కావచ్చు, కామన్ సెన్స్ కావచ్చు, కలెక్షన్ ఆఫ్ కంటెంట్ కావచ్చు చాలా చక్కగా వివరించి, అలాగే ఓబీసీ కూడా ఎలా ఉండాలి, ఓపెనింగ్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి అనేది నిజంగా రాము సార్ చెప్తే ఎక్కడికో వెళ్ళిపోవడం అని చెప్పేసి అనిపించింది సార్. అయితే ఇక్కడ మేమైతే ఇక్కడ ఏమనిపించింది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాము సార్, వండర్ఫుల్ సెషన్.